హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్ స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథులను పరిచయం చేస్తాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పద్మజ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అలాగే ఆంజనేయ రెడ్డి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరోవైపున బొలిశెట్టి సత్యనారాయణ గారు జనసేన సీనియర్ నాయకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మరోవైపున బాల పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు హైదరాబాద్లో స్టూడియోలో లైవ్లో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో విద్యాసాగర్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. కీలకమైనటువంటి రెండు అంశాలకు సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ఒకటి, 3 రాజధానుల అంశానికి సంబంధించి మరొకసారి బ్రేక్ పడింది. ఇక దసరా తర్వాత మాత్రమే కార్యక్రమాలు సాగేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టులో స్టేటస్ కో మీద స్టే గురించి వేసినటువంటి ఏదైతే స్పెషల్ లీవ్ పిటిషన్ ఉందో దానికి సంబంధించి ఎలాంటి అడుగు ముందుకు పడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంకొక వైపున తెలుగుదేశం పార్టీ స్థానాన్ని భర్తీ చేయాలన్నది భారతీయ జనతా పార్టీ సంకల్పం. నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం సందర్భంగా ఈ అంశాన్ని రామ్ మాధవ్ స్పష్టంగా తేల్చి చెప్పారు. ఇది సాధ్యమవుతుందా? ఈ అంశాలకు సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా 3 రాజధానుల అంశానికి సంబంధించి దసరాకి కూడా ఒక వాయిదానేనా, నడుస్తుందా, జరుగుతుందా, జరగదా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా పద్మజ గారు ఏమంటారు? ఇప్పుడు ఒక సత్సంకల్పం చేసినప్పుడు లేదంటే ఒక సంస్కరణకి శ్రీకారం చుట్టినప్పుడు అనేకమైనటువంటి అవాంతరాలు కలుగుతూ ఉంటాయి. లేదంటే ఒక సింపుల్గా అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే ఒక మహాయజ్ఞాన్ని, లోక కళ్యాణం కోసం ఒక యజ్ఞాన్ని ప్రారంభించినప్పుడు రాక్షసులు అనేక రకాలుగా విఘాతం కలిగించడానికి, దాన్ని భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాటికన్నిటికీ బరవాల్సినటువంటి అవసరం లేదు. మన నిర్ణయంలో ఒక చిత్తశుద్ధి ఉన్నప్పుడు, ఒక నిబద్ధత ఉన్నప్పుడు, రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకి సమన్యాయం చేయడం ద్వారా సమగ్రాభివృద్ధి కోసం శ్రీకారం చుట్టినప్పుడు చిన్న చిన్న అవాంతరాలు వస్తుంటాయి. మనం గమనించాం గతంలో కూడా. ఈ న్యాయస్థానాల్లో ఉన్నటువంటి కొన్ని లూప్ హోల్స్ని అడ్డం పెట్టుకొని ఒక పేద విద్యార్థులు, అంటే ప్రభుత్వ పాఠశాలల్లో ఈ రోజు కూడా చదువుతున్నటువంటి పేద పిల్లలు ఎవరుంటారు? అన్ని రకాల బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు అక్కడు పేదలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో చదవలేనటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలకు వస్తారు. కానీ ఎంత నీచంగా, ఎంత హేయంగా దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆ అడ్డుకున్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ మనవాళ్ళని ఏ మీడియంలో చదివిస్తున్నారో ప్రపంచం అంతా కూడా గమనించింది. అంటే ఒక మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు, ఎవ్వరూ తలపెట్టినటువంటి ఒక ఆలోచనని జగన్మోహన్ రెడ్డి గారు చిత్తశుద్ధితో తీసుకొని ముందుకెళ్తున్నప్పుడు ప్రజల మద్దతు ఎక్కడ పెరిగిపోతుందో, రాజకీయంగా ఆయన్ని ఎదుర్కోలేక జాతీయ పార్టీలు అని చెప్పుకునే నేతలు, ప్రాంతీయ పార్టీలు, మాకు 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే నేతలు, పార్టీలు, ఎక్కడ పడితే అక్కడ పొత్తుల కోసం పాకులాడే జనసేన లాంటి పార్టీలు, ఈ పార్టీలన్నీ కలిసి ఏదో ఒక అంశాన్ని తీసుకొని కోర్టులో అడ్డుకునే ప్రయత్నం మనం గమనించాం. అమరావతిని చాలా గొప్పగా నేను క్రియేట్ చేయాలనుకున్నాను, చాలా ధనవంతమైనటువంటి హైదరాబాద్ని తలదిన్నే, ప్రపంచాన్ని తనదన్నే రాజధాని చేయాలనుకున్నటువంటి అటువంటి అమరావతి ప్రాంతంలో పేద దళితులకు, బడుగు బలహీన వర్గాలకి ఇళ్ల స్థలాలు ఇస్తానంటే కూడా కోర్టుకు వెళ్ళినటువంటి ఘన నీచ చరిత్ర ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలది. సో ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. అధికారం చేతిలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి ద్రోహం కానివ్వండి, రాష్ట్రాభివృద్ధికి చేసినటువంటి గండి కొట్టినటువంటి తీరు కానివ్వండి, దోచుకు తిన్నటువంటి అవినీతి బాగోతాలు కానివ్వండి, ఒక్కొక్కటిగా బయటపడుతూ ఉన్నాయి. మాకు ఎక్కడైతే అధికారాన్ని అప్పచెప్పి మీరు 3 రాజధానులు అనేటువంటిది ముహూర్తాలు ఎలా ఎక్స్టెండ్ అవుతాయా చేస్తారా? సహా కృష్ణా, గుంటూరు జిల్లాల ఓటర్ల సహా మా మీద నమ్మకంతో ఉంచిన విశ్వాసానికి అనుగుణంగా మేము ఈ ప్రాంత అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనక్కి తగ్గకుండా డెఫినెట్ గా అన్ని ప్రాంతాలని మరొక్క హైదరాబాద్ లాంటి అంశం తలెత్తకుండా చేయాలని వెనక ఉన్న నిజాయితీ అయినటువంటి సంసిద్ధతని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఆలస్యం అవ్వచ్చు, ముళ్ళబాట ఆలస్యమైనా సరే రాష్ట్రానికి రాజబాట వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైట్, మీ వల్ల అవుతుంది అనుకుంటున్నారా? ఖచ్చితంగా సంకల్పం న్యాయబద్ధమైనప్పుడు, ధర్మబద్ధమైనప్పుడు, దాంట్లో స్వార్థరహితమైనప్పుడు, రాష్ట్ర ప్రయోజనమే ఉన్నప్పుడు ఖచ్చితంగా ధర్మము నెగ్గుతుంది, న్యాయం నెగ్గుతుంది, విజయం సాధించగలుగుతాం. ఇప్పుడు విజయదశమి అంటే మీ అందరికీ తెలుసు,
పాండవులు కౌరవుల మధ్య అధర్మానికి ధర్మానికి జరిగిన యుద్ధంలో అనేక కష్టాలు పాండవులు పడతారు, కానీ విజయదశమికి విజయం చేకూరుతుంది, ఖచ్చితంగా చేకూరుతుంది. రైట్. ఆంజనేయ రెడ్డి గారు ఏమంటారు? భారతీయ జనతా పార్టీ స్టాండ్లో ఓ పక్కన రాష్ట్రానికే బాధ్యత అని చెప్తూ, రెండో పక్కన మొన్నటిదాకా కూడా అమరావతి అంశానికి సంబంధించి మాట్లాడినటువంటి నేతలను ఒకవైపున సస్పెండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ మళ్ళీ రాజధాని ఒకటే అంటూ మాట చెప్తూ ఉన్నారు. 3 రాజధానుల్ని కేంద్రం వైపు నుంచి ఏమన్నా ఆపుతారా? ఆంజనేయ రెడ్డి గారు, ఆడియో తేడా వస్తుంది, ఒక్క 2 minutes మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బొలిశెట్టి సత్యనారాయణ గారు, మీరేమనుకుంటున్నారు? అంటే పద్మజ గారితో నేను పూర్తిగా ఏకీపిస్తున్నానండి. యజ్ఞం చేస్తున్నప్పుడు రాక్షసులు అడ్డొస్తారు, మంచిదే. కానీ రాక్షసులే యజ్ఞం చేస్తుంటే ఏమవుతుంది అన్నది ఒక ఇది. అలాగే తప్పకుండా విజయదశమి రాజు విజయం ఎవరికి కలుగుతుందంటే రాష్ట్ర ప్రయోజనం ఉన్నప్పుడు తప్పకుండా విజయం కలుగుతుందండి. వీళ్ళు రాష్ట్ర ప్రయోజనం కాకుండా స్వార్థ ప్రయోజనం, నేనే రాజనాలి అనే ఒక భస్మాసుర యజ్ఞంలాగా చేస్తే అది వస్తుంది వరం. ఆ భస్మాసురుడు నెత్తి మీద చేయి పెట్టుకుని ఆయనే చనిపోయినట్టు ఈయన పోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆవిడ ఇందాక ఎంత చక్కగా చిలకలాగా చెప్తున్నారు, ఇంగ్లీష్ మీడియం ఇస్తానంటే ఎవడొద్దంటాడంటే ఇవ్వండి. తెలుగుని హత్య చేస్తానంటే వద్దన్నారు, కానీ ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు అని తప్పుడు ప్రచారం ఎందుకు? ప్రపంచంలో 208 దేశాలు కలిసి మాతృభాషలోనే మంచిది అని చెప్తే, తల్లిపాలు తాగితే మంచిది అంటే, చూడండి నేను మంచి విటమిన్ పాలు ఇస్తానంటే తల్లిపాలు వద్దాడు, తల్లిపాలు పెడతానంటాడు దొంగ నా కొడుకు అన్నట్టు ఉంది ఇవిడు చెప్పిన మాట. మాతృభాష అన్నది కన్న తల్లి లాంటిది. కానీ ఆ మాతృభాషలోనే 14వ సంవత్సరం వరకు విద్యాబోధన జరగాలి పిల్లలకి అని చెప్పేసి ఆ ఐక్యరాజ్య సమితి 122 దేశాలు ఉన్న సమితి తీర్మానం చేస్తే, అది కూడా 2 సంవత్సరాలు, అందులో మన దేశం కూడా పాల్గొంది. 2 సంవత్సరాలు అధ్యయనం చేసి మేధావులు నిర్ణయించారండి, క్రిమినల్స్ కాదు, బెయిల్స్ మీద జైల్లో నుంచి కాకుండా తప్పించుకొచ్చిన వాళ్ళు కాదు నిర్ణయించింది. ఇప్పుడు కూడా మేధావులను అది తీసుకొని చేస్తే మంచిదండి. ఇప్పుడు 3 రాజధానుల విషయంకి వస్తాయండి, అది మంచిదైతే తప్పకుండా జరుగుతుంది. మంచిది కాదు కదా, అక్కడ ఒక కోర్టు పెట్టి రాజధాని అంటాడు, అది కూడా కోర్టు ఎవరికి పెట్టాలి? రాష్ట్రపతి, సుప్రీంకోర్టు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని నాకు 51 ఉంది, 151 ఉందని చెప్పి మనం తీసుకుంటే ఎలా చెల్లుతుందండి? ప్రజారంజక పాలన చేస్తే వాళ్ళకి మంచిది. నేను చెప్పేది ఏంటంటే వైసీపీ పూర్తి టర్మ్ ఉండాలని నేను కోరుకుంటా. కానీ ఎప్పుడైతే సోవర్నిటీ అనేది అంటే ఏమంటారు, సార్వభౌమత్వం అనేది రాష్ట్రానికి ఉంటుంది, అది ఎప్పుడు పోతుందంటే ప్రజలకు వ్యతిరేకంగా కానీ కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా కానీ మీరు పని చేసినప్పుడు ఆ సార్వభౌమ అధికారాన్ని మీరు కోల్పోతారు. కాబట్టి మనం చెప్పేవి శ్రీరంగ నీతుల్లాగా ఉండకూడదండి, చేసేవి శ్రీరంగ మంచి పనులు చేయాలి. చేసేవేది మంచి పనులు చేయలేదు. వీళ్ళు ఎవరు ఇంగ్లీష్ మీడియం వద్దని ఎవరైనా చెప్పారా? వీళ్ళందరినీ ఇంగ్లీష్ మీడియంలో చదవద్దని ఎవరైనా చెప్పారా? పేదవాళ్ళకి అందరూ కూడా, ఇప్పుడు శివశంకర్ గారు ఉన్నారు, పుంజల శివశంకర్ గారు ఇదివరకు కేంద్ర పెట్రోలియం మంత్రి చేశారు, ఆయన తెలుగు మీడియంలో చదువుకున్నాడు, మొత్తం దేశానికి చదువు చెప్పాడు, ఇందిరాగాంధీకి డిక్టేట్ చేశాడు. కాబట్టి ఇప్పుడు ఈయన 43,000 కోట్లు ఎలా అటాచ్ చేశారు కదా, 1,00,000 కోట్లు అదే ఎలా సంపాదించాలి, అది ప్రజలకు నేర్పించమనండి. రాకపోతే ఆ వ్యాపారం ఇప్పుడు చేసి, ఆ సూట్ కేసుల వ్యాపారం ఇప్పుడు చేసి డబ్బు సంపాదించి కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోమనండి. అవి మానేసి ఈ శ్రీరంగ నేతలు ఎప్పుడు మేము మంచి చేస్తామంటే వద్దన్నారు, మేము ఆవు భూముల్లో చెరువులు కట్టే భూములు ఫిల్ చేస్తానంటే వద్దన్నారు, లేకపోతే మడాడువులు నరుకుతానంటే వద్దన్నారు. వాళ్ళకి ఇవ్వాలని ఉద్దేశం లేకపోతే ఇవన్నీ చేస్తారు. రాకపోతే మంచి భూముల్లో ఇల్లు కడతారు కదా, మడాడవుల్లోని ఇది ఆవు భూముల్లోని ఇల్లు కడతాం ఏమంటే వద్దన్నారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు అలాగే చేసేవాడు. జన్మభూమి కమిటీ అని తప్పు చేస్తే జన్మభూమిని నిందిస్తున్నారు వీళ్ళనేవాడు. పేరేమో మంచిది పెడతారు, పేరేమో ప్రజాసేవ. వాళ్ళు అమ్ముకోవడానికి అంటే ఇమ్మీడియట్గా అమ్ముకోవడానికి అధికారం, అంటే పేదలకు ఎవరికైనా పట్టాలు ఇస్తే ఇదివరకు అమ్ముకోవడానికి అధికారం ఇచ్చేవారు కాదండి. వాళ్ళు ఏదో తాగుబోతులు ఏదో డబ్బులు ఇచ్చేస్తే తాగేసి అమ్మేసుకుంటారని, వాళ్ళకి అనుభవించడానికి మాత్రం అధికారం ఇచ్చేవారు, ఎందుకంటే అది అమ్ముకోకుండా వాళ్ళ దగ్గర ఉంటుందని. ఇప్పుడు 48 గజాలు ఒక్కొక్కరికి ఇచ్చి నెల తిరకు 4 సంవత్సరాలు తిరగకుండా అమ్ముకోవడానికి పర్మిషన్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఈ రోజు ఒప్పందం రాసుకుని డబ్బులు ఇచ్చేస్తారు. మొదటి రోజు పట్టాలు పంపిణీ, రెండో రోజు దోపిడీ పంపిణీ. రైట్. బాలాగారు ఏమంటారు? బేసికల్గా ఇక్కడ ఏమైపోతుందంటే ఫస్ట్ పాయింట్ సెటస్కోకి కౌంటర్ అఫిడవిట్ ఇంకా ఫైల్ చేయకుండా వెళ్ళడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి అది తీసుకోకూడదు. ఎవరు ఆ ఐడియా ఇచ్చారనేది మనకు తెలియదు, ఇంకా అక్కడ ఉన్న వాళ్ళు ఏం ఐడియా ఇచ్చారు ఏంటని చెప్పేసి అని. బేసికల్గా సెటస్కో మీద అప్పీల్కి ఎప్పుడు వెళ్తారు? నేను అఫిడవిట్ ఫైల్ చేసి ఆర్గ్యుమెంట్స్లో కూడా నేను పాయింట్స్ రాస్తాను. ఏమని రాస్తాను? మీరు ఏదైతే సెటస్కో ఇచ్చున్నారో
దాన్ని రిమూవ్ చేయండి సో దట్ మేము వర్క్ స్టార్ట్ చేసుకుందాం అన్నప్పుడు హైకోర్టు చెప్తుంది లేదు మేము ఇవ్వము, ఫుల్ జడ్జ్మెంట్ అయిపోయిన తర్వాత ఇస్తాము, అంతవరకు స్టేటస్ కో కంటిన్యూ చేస్తుంది. అంటే వీళ్ళు ఇచ్చిన తర్వాత దెన్ సుప్రీంకోర్టుకి వెళ్తే ఒక వ్యాలిడేషన్ అనేది ఉండేది. అంటే ఇక్కడ వ్యాలిడేషన్ స్టెప్ అనేది మిస్ అయిపోయి డైరెక్ట్గా వెళ్ళిపోవడం, అక్కడ సుప్రీంకోర్టులో అది మళ్ళీ రిటర్న్ రావడం అనేది జరిగిపోయింది. ఇకపోతే ఈ 3 రాజధానుల మీద అనే దగ్గరికి వచ్చేస్తే మీరు ఫస్ట్ 2014లో ఎప్పుడైతే బైఫర్కేషన్ అయిందో, బైఫర్కేషన్ అయినప్పుడే సెంట్రల్ గవర్నమెంట్ కమిటీ ఏదైతే వేసిందో శ్రీరామ్ కమిటీ, ఆ కమిటీలో క్లియర్ కట్గా వీళ్ళు పార్ట్ 4లో అలానే పార్ట్ 3లో కూడా డీటెయిల్గా చెప్పడం జరిగింది. 3 టైప్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్ చేయండి, క్యాపిటల్ని కూడా మీరు 3 ప్లేసెస్లో పెట్టండి అని చెప్పేసి అని. అందులో కూడా మీకు ఐకానిక్ కాన్స్టిట్యూషనల్ క్యాపిటల్స్ పెట్టమని చెప్పింది. స్పెసిఫికల్గా పార్ట్స్ కూడా చెప్పింది. హైకోర్టు ఎక్కడ ఉండాలి, వైజాగ్లో మెయిన్, యాక్చువల్గా కర్నూలు కాదు, వైజాగ్లో ప్రిన్సిపల్ బెంచ్ ఉండాలి, కర్నూలులో డివిజన్ బెంచ్ ఉండాలి అని చెప్పేసి కూడా చెప్పింది. అంటే ఇంత డీటెయిల్గా ఇచ్చినప్పుడు దాన్ని సప్రెస్ చేస్తూ గతంలో ఉన్న గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంకొక కమిటీ వేసుకున్నారు. ఆ కమిటీ ఎందుకు వేసుకున్నారు ఏంటంటే బికాజ్ ఇంటర్నల్గా వాళ్ళ యొక్క బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో కమిటీ ఆ బెనిఫిట్స్ బేసిస్ చేసుకొని చేస్తుంది. కాబట్టి చిన్న ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకోవచ్చు. జిఎన్ రావు గారి కమిటీని ఒకటి వేశారు గవర్నమెంట్. అంటే ఎందుకు సడన్గా జిఎన్ రావు కమిటీ వేసేసి ఆయన విత్ ఇన్ ద డేస్లో మొత్తం స్టేట్ అంతా తిరిగేశారంటే తిరిగే ఛాన్స్ లేదు. అంటే ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా ఏమైపోతుందంటే మీకు లా వేరే ఉంటుంది, ఐడియాలజీ వేరే ఉంటుంది, పాలిటిక్స్ వేరే ఉంటుంది, ఎగ్జిక్యూషన్ వేరే ఉంటుంది. అంటే దేనికి దానికి ఇంటర్లింక్స్ బేసెస్ ఉంటాయి. రైట్. ఈ ఇంటర్లింక్స్ బేసెస్ కింద ఒకరికి ఒక నాలెడ్జ్, ఒకరు ఇంకో ఎక్స్పర్టైజ్ ఉంటారు. కాబట్టి ఈ ఎక్స్పర్టైజ్ సిస్టమ్స్లో వీళ్ళు ఇంటర్లింక్ ఎక్కడైతే కొలాబరేషన్స్ లేకుండా ఉంటుందో లేని టైంలో ఇలాంటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. రైట్. అంటే ఈవేళ 3 రాజధానులు అసలు సాధ్యం అవుతుందా? 3 రాజధానులు ఇప్పట్లో సాధ్యం అవుతుందా అంటే అంటిల్ హైకోర్టులో ఇది డిసైడ్ అయ్యేంత వరకు ఇప్పటికిప్పుడు వీళ్ళు ఎగ్జిక్యూషన్ చేయడానికి లేదు. అసలు ఈవెన్ ఈ 5 ఇయర్స్లో అవుతుందా? ఈ 5 ఇయర్స్లో దీంట్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ లార్జర్ పబ్లిక్ స్కేల్లో పవర్ డిస్ట్రిబ్యూషన్ చేసి బెనిఫిట్ని కానీ చూపించగలిగితే ఒకవేళ అప్పుడు కోర్టు సాటిస్ఫై అయ్యి, లేదు కోర్టుకి ఇలాంటి అంశాల గురించి, ఎందుకంటే ఇక్కడ కోర్టు ఇంకోటి కూడా ఆలోచించాలి. ఇప్పుడు వీళ్ళు ఓన్లీ లా ఒకటే చూస్తారా, లేదు అనుకుంటే లీగాలిటీ కూడా చూస్తారా? లీగాలిటీ చూసినప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ కూడా ఛాన్సెస్ ఎక్కువ వస్తాయి. ఎందుకు లా అండ్ ఆర్డర్ ఛాన్సెస్ ఎక్కువ వస్తాయంటే లోకల్ సెంటిమెంటల్ ఇష్యూస్, పాలిటిక్స్ డెఫినెట్గా లేవనెత్తాయి. ఈ లేవనెత్తిన టైంలో మీకు ఈ ఆర్డర్ మీద మళ్ళీ వీళ్ళు అప్పీల్కి వెళ్తారు. అంటే ఇక్కడ లెజిస్లేటివ్ తీసుకున్న డెసిషన్ని కోర్టు ఇంటర్వ్యూన్ అవ్వకూడదు. అంటే పాలసీ మ్యాటర్లలో ప్రతి దాంట్లో ఇంటర్వ్యూన్ అవ్వకూడదు. కాన్స్టిట్యూషనల్ అగేన్స్ట్ చేసినప్పుడు మాత్రం ఇంటర్వ్యూన్ అవ్వచ్చు. రైట్. ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటి? అమరావతి అనేటువంటి దాన్ని వెనక్కి తీసుకొస్తే ఒకవేళ వైజాగ్లో పెడితే వైజాగ్కి వెళ్ళాలని కోరుకుంటున్నారా, వద్దని కోరుకుంటున్నారా? సాయి గారు, నో ప్రాబ్లం. ఆడియో ఓకే అండి. ఓకే అండి. సాయి గారు, మీరు వైసీపీ ప్రతినిధి మాట్లాడాలని 3 రాజధానులు వేసినోడైతే వారు మా ఈ ఇంగ్లీష్ మీడియము అన్నిటి మీద చర్చ చేశారు. అవన్నీ కూడా చర్చ చేయడానికి సిద్ధం కదా. ఈ రోజు 3 రాజధానుల అనే విషయము కోర్టు పరిధిలో ఉన్నాయి, మనకు తెలుసు. హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. రెండోది వాళ్ళు ఎస్ఎల్పి వేశారు సుప్రీంకోర్టులో. 14వ తేదీ లోపల ఏదో వాళ్ళు వాళ్ళ అఫిడవిట్ దాఖలు చేయమన్నారు. ఈ లోపల వాళ్ళు ఎస్ఎల్పి వేశారు. అయినా కోర్టు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఏం జరుగుతుందో కోర్టులో మనం ఎదురు చూడాల్సిందే. కోర్టు నిర్ణయాన్ని గౌరవించాలా. మనం రమేష్ కుమార్ గారి విషయంలో చూసాము. కోర్టులో నిర్ణయం చేసినప్పుడు కూడా ఈ ప్రభుత్వం తాత్సారం చేసింది. మళ్ళా రమేష్ కుమార్ గారు అక్కడ సుప్రీంకోర్టుకి వేయడం జరిగింది, హైకోర్టుకి వేయడం జరిగింది. హైకోర్టు స్పష్టంగా గవర్నర్ దగ్గరకు పోయి మీ విజ్ఞాపన పత్రం ఇవ్వండి, గవర్నర్ నిర్ణయం తీసుకుంటారన్నారు. గవర్నర్కి ఇచ్చారు. గవర్నర్ ఒక లెటర్ రాష్ట్ర ప్రభుత్వం అడగడం జరిగింది. వాళ్ళు మరుగుదాలు పడి కొన్ని రోజుల తర్వాత హైకోర్టు నిర్ణయాన్ని, గవర్నర్ ఉత్తరాన్ని కూడా గౌరవించి ఆయన తిరిగి రాష్ట్ర ఎన్నికల అధికారిగా చేయడం జరిగింది. కాబట్టి ఈ రోజు కూడా 3 రాష్ట్రాల విషయం మనం వెయిట్ చేద్దాం. న్యాయస్థానాల దానికోసం, ఆ నిర్ణయం కోసం మనం అందరూ కూడా ఎదురు చూడాల్సి. ఎందుకంటే 3 రాజధానులు అనేది అది ఒక ట్రాష్ అండి. నేను
చాలా మంది వైసీపీ నాయకులు లేదా అధికార పార్టీ నాయకులు చెప్తున్నారు న్యాయ రాజధాని అంటూ కర్నూలులో పెట్టాము అని చెప్తున్నారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో రాజధాని ఈ హైకోర్టు లో వేరే బెంచ్లు వేరే ప్రాంతాల్లో కూడా పెట్టున్నారు రాజధానిలో కాకుండా. అట్లా 7-8 రాష్ట్రాలు మనం చూస్తున్నాం. అక్కడెక్కడ కూడా అది రాజధాని అని చెప్పరు. రాజధాని ఒకే దగ్గర ఉంటుంది. ఎగ్జిక్యూటివ్ అదేవిధంగా లెజిస్లేచర్ ఒకే దగ్గర నడిచేది మనం చూస్తున్నాం. ఈ న్యాయ రాజధాని అనేది క్రాష్ అని నేను అంటున్నాను. దీన్ని మనం ఆ విధంగా పిలవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎక్కడ న్యాయస్థానాలు ప్రపంచంలో లేవు, భారతదేశంలో కూడా ఎక్కడ మిగతా రాష్ట్రంలో కూడా లేదు. భారతీయ జనతా పార్టీ కర్నూలులో హైకోర్టు పెట్టాలని మేము స్పష్టంగా డిమాండ్ చేశాము. ఎందుకంటే రాయలసీమ ప్రజల యొక్క డిమాండ్ చాలా రోజులుగా ఉంది. అక్కడ హైకోర్టు కావాలని హైకోర్టు పెడుతున్నారు. అక్కడ మళ్ళా విజయవాడకు బెంచి, విశాఖపట్నంలో బెంచి పెడతామని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదో చేస్తుంది. అయినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రావాల్సింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అనుమతి ఉంది. సుప్రీంకోర్టు అనుమతి కూడా రావాల్సింది. ఈ వచ్చాయో లేదా మనకైతే ఇప్పటి వరకు తెలియదు. వాటి కోసం ఏమన్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందా, రాష్ట్రపతికి కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా విజ్ఞప్తి చేయడం లేదా ఉత్తరాలు రాయడం జరిగిందో మనకైతే తెలియదు. ఏది ఏదైనా 3 రాజధానుల విషయంలో వాళ్ళు చెప్పే 3 రాజధానులు ఏదైతే 2 రాజధానులు అంటారు. వాళ్ళ కాన్సెప్ట్ ప్రకారం లెజిస్లేచర్ ఒక దగ్గర ఉంది, ఎగ్జిక్యూటివ్ విశాఖపట్నం దేశపోతాం అని చెప్తున్నారు. కాబట్టి ఇది టు బి స్పెసిఫిక్ గా చెప్పాలంటే 2 రాజధానులను మనం చెప్పాలి కదా. 2 రాజధానిని 3వ రాజధాని కొత్త మాటలు ప్రయోగం చేస్తున్నారు. మా వాదన ఏమిటంటే వేచి చూద్దాము కోర్టులో ఏమవుతుంది. కోర్టులో ఏం వచ్చినప్పటికీ కూడా ఏమాత్రం దాన్ని తాత్సారం చేయకుండా ఆమోదించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. మా పార్టీగా రాష్ట్ర పార్టీగా మేము స్పష్టం చేశాము ఇక్కడే రాజధాని కొనసాగాల. ఎందుకంటే గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం దాన్ని కొనసాగించాలా. ప్రపంచంలో దేశంలో ఎక్కడ ఈ రాజధానులు 3 రాజధానులు 2 రాజధానులు 4 రాజధానులు కాన్సెప్ట్ లేదని మా పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి రామారావు చేశారు. భారతీయ జనతా పార్టీగా మేము దానికి కట్టుబడి అదే. ఒక్క నిమిషం పద్మజి గారు, ఆంజనేయ రెడ్డి గారు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఒక్క నిమిషం పద్మజి గారు ఒక్క నిమిషం. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే రైట్ ఓకే 3 రాజధానులు వద్దు, పోనీ హైకోర్టు విషయంలో మీ ప్రభుత్వం ఏమన్నా చొరవ తీసుకుంటుందా? మిమ్మల్నేనండి. నేను ఈ ప్రభుత్వం స్పందించేదాన్ని బట్టి కదా ఈ ప్రభుత్వం ఉత్తర్వు రాసిందా, కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి కదా. అంటే ఇప్పుడు బిల్లు పంపించారు కదా, ఈ బిల్లులో అయితే 3 ఉన్నాయి, అసెంబ్లీ ఒక చోట ఇదొక చోట. మేము దాంట్లో ఈ సెక్రటేరియట్ వెళ్ళడాన్ని నిరాకరిస్తున్నాం, హైకోర్టుకి మేము ఓకే చేస్తున్నామని మీరు ఏమైనా పంపిస్తారా? ప్రభుత్వం మూవ్ చేశారు. ఇప్పుడు కేంద్రం నుంచి మీరు హైకోర్టు పంపించాలి కాదు కదా, వీళ్ళే చెప్పారు మా ఎన్నికల ప్రణాళికలో ఉంది, ప్రభుత్వం మూవ్ చేస్తే. నేను అడిగేది అదే. ఇప్పుడు ఆ మూవ్ లో రాష్ట్ర ప్రభుత్వం వైపు నుండి ఒక్క మాట ఆంజనేయ రెడ్డి గారు ఇక్కడ ఒక టెక్నికల్ లిటిగేషన్ తో మనం ఇరుక్కుంటే కనుక రేపు పొద్దునైనా ప్రజలకు జవాబు చెప్పాలి. హైకోర్టు కర్నూలులో ఉండాలన్నది మీ సంకల్పం, అదే మీరు ఇంతకుముందు చెప్పినటువంటిది. ఇంకోటి అక్కడ ఒక మినీ రాజధాని ఉండాలని కూడా గతంలో మీరే ఏకగ్రీవ తీర్మానం చేసింది భారతీయ జనతా పార్టీ. రాయలసీమ డిక్లరేషన్ కూడా ప్రకటించింది. ప్రస్తుతం విశాఖలో అక్కర్లేదు మీ దృష్టిలో. దెన్ హైకోర్టు విషయంలో అక్కడే ఇంకో రాజధాని, అక్కడే ఇంకొక మినీ సెక్రటేరియట్ కానీ అట్లాగే హైకోర్టుకు కానీ మేము ఓకే దీన్ని తీసేయండి, అట్లా మీరు ఇంకొక తీర్మానం చేసి పంపిస్తే మేము ఆమోదిస్తామని ఏమన్నా కేంద్రం లేఖ రాసుద్దా రాష్ట్రానికి? నేనేమంటున్నా అంటే ఇప్పటికుండే పరిస్థితుల్ని మేము కర్నూలులో హైకోర్టు కట్టుబడి ఉన్నాము. దానికి అవసరం వస్తే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో ఈ ప్రభుత్వం మూవ్ చేసే పరిస్థితులను బట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని అప్రోచ్ అవుతున్నారు, రోడ్ మ్యాప్ ఏమిటి, హైకోర్టు వాళ్ళ రోడ్ మ్యాప్ చూపెట్టేశారు సార్ మీకు. ఆంజనేయ రెడ్డి గారు, ప్రభుత్వం రోడ్ మ్యాప్ ఏంటో చూపెట్టేశారు, దాన్ని సవరించాలని మీరు కోరుకుంటున్నారు. అప్పుడు మీ వైపు నుండి ఆ ప్రతిపాదన రావాలి కదా, అట్లేమన్నా మీరు ఇస్తుందా, లేకపోతే వాళ్లే మార్చి ప్రతిపాదన చేస్తే అప్పుడు చూస్తామంటారా?
కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చి మాట్లాడే పరిస్థితి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా వాళ్ళ కదలికలు ఉంటాయి, హైకోర్టు విషయంలో మేము కట్టుబడము, రాష్ట్ర ప్రభుత్వ కదలికల బట్టి అవసరం వస్తే కేంద్రం జోక్యం చేసుకుంటుంది. హైకోర్టు విషయం మాత్రమే నేను మాట్లాడుతున్నాను. Right. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ఇది చర్యలు తీసుకుంటున్నారో దానికి అనుకూలంగానే హైకోర్టు ఉండాలని మేము కోరుకుంటాం. కేంద్ర ప్రభుత్వం కూడా సాయి గారు. కేంద్ర పార్టీ అందుకు స్పందిస్తుంది అనే విషయం అనుమానం లేదు. ఒక్క నిమిషం పద్మజ గారు, అందరిది అయిపోగానే మళ్ళీ మీ దగ్గరకు వస్తాను, ఎందుకంటే సాయి మిగతా గారు. వాళ్ళని మధ్యలో ఆపేయడం బాగోదు కదా. నెక్స్ట్ మీ దగ్గరకు వస్తాను. ఒక్క సెకండ్. విద్యాసాగర్ గారు మీరేమంటారు? రేపు పొద్దున దసరాకైనా సరే జరుగుతుందా? సాయి గారు గుడ్ మార్నింగ్ అండి. మార్నింగ్. అట్లాగే అక్కడున్న మిత్రుడికి పెద్దలకి కూడా నమస్కారం. చెప్పండి చెప్పండి సార్. దసరా అన్నారు, ఏ దసరా? ఈ సంవత్సరంతో చెప్పండి, ఏ దసరా? ఈ జోకుల తర్వాత మీరు తెలుగుదేశం వేసుకుందరు కానీ వాళ్ళు రేపు విజయదశమి అంటున్నారు. మీరు ఏ ఏమంటారు? దసరా విజయదశమి కాదు, ఏ విజయదశమికి జరగదు. రైట్. నేను 3 రోజుల ముందు కూడా చెప్పాను మీకు, ఇది కళ అని. ఇది కళగానే వాళ్ళకి మిగిలిపోద్ది తప్ప ఆచరణ సాధ్యం కానటువంటి హామీ. ఆచరణ కాదు, జరగదు. వీళ్ళు అవే పని జరిగే పని కాదు. అది వాళ్ళ కళగానే ఉంటది తప్ప అబ్దుల్ కలాం మాదిరిగా కళను సాకారం చేసుకోవాలనుకుంటే సాకారం అయ్యే కళ అయితే కానే కాదు. మిత్రుడు బాలు మాట్లాడితే ఏమన్నారంటే, అదే కదా మేము మొదటి నుంచి చెప్తున్నాం, దీన్ని ఒక భ్రమరావతిగా గ్రాఫిక్స్ లోనే మిగలబెట్టారు. ఒక్క నిమిషం ఆయన మాట్లాడండి పద్మజ గారు. ఆయన అయ్యాక మీరు మాట్లాడితే అర్థమవుతుంది. ఇద్దరు ఒకేసారి మాట్లాడితే అర్థమవుతుంది. ఒక్క నిమిషం పద్మజ గారు ప్లీజ్. పద్మజ గారు మనం 1 by 1 మాట్లాడితే అర్థమవుతుంది, ఒకేసారి ఇద్దరు మాట్లాడితే అర్థం కాదు. ఒక్క నిమిషం ఆయన కంక్లూడ్ కానివ్వండి, మీరు తర్వాత మాట్లాడతారు. మిత్రుడు ఏదో చెప్పాడు, బాలు ఏదో చెప్పాడంటే శివరామకృష్ణ కమిటీలు ఏదో చెప్పారన్నారు. శివరామకృష్ణ కాన్స్టిట్యూట్ చేసినప్పుడు 28/2014 మార్చ్ ఆయనకు పని చెప్పింది ఏంటంటే ఇంటిగ్రేటెడ్ రాజధాని ఎక్కడ కట్టాలా అని అడిగారు. ఇది డాక్యుమెంట్. ఇంటిగ్రేటెడ్ రాజధాని ఎక్కడ ఉండాలో దానికి స్థలం వెతకండి అని చెప్పింది. అది కూడా ఏంటి, కిలోమీటర్స్ రానిటువంటి ప్రాంతం, ల్యాండ్ ఎక్కడ తక్కువ దొరుకుతుందో చూడమని చెప్పారు. కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎక్కడ తక్కువ అవుతుందో చూడమని చెప్పారు. అట్లాగే ల్యాండ్ను తక్కువ కాస్ట్ ఎక్కడ మనము రా మెటీరియల్ ఎక్కడ దొరుకుతుంది, స్కిల్ లేబర్ ఎక్కడ దొరుకుతుంది, అన్స్కిల్డ్ లేబర్ ఎక్కడ దొరుకుతుందో ఆ ప్రాంతాలన్నీ చూస్తూ రాజధానిలో ఏమేమి ఉండాలా, టర్మ్స్ అండ్ రెఫరెన్స్ లో పేజ్ నెంబర్ 2 పారాగ్రాఫ్ బి, రాజధానిలో అంటే ఏమేమి ఉండాలా, ఇవన్నీ కట్టడానికి అనువైన ప్రాంతాన్ని చూసి వెతకమని చెప్పినటువంటి వేసినటువంటి కమిటీనే. జిఎన్ రావు కమిటీకి ఏది ఎక్కడ ఉండాలో నిర్ణయించమని చెప్పి రాష్ట్రం అంతా తిరిగి నువ్వు ఆ పని చేయి ఈ పని చేయని చెప్పలా. కుక్క పని కుక్క చేయాలా, గాడిద పని గాడిద చేయాలా. ఈయన కుక్క పని చేయమని చెప్తే గాడిద పని చేసి పెట్టాడు. ఇప్పుడు ఆ గాడిదని మీరు ఎందుకు ఉదాహరణగా తీసుకుంటున్నారు? మరి రిపోర్ట్ ప్రకారం దాన్ని ఒకటి అడ్డం పెట్టుకొని ఇంటిగ్రేట్ ఇది టర్మ్స్ అండ్ రెఫరెన్స్. ఒక్క మాట విద్యాసాగర్ గారు ప్లీజ్ ఒక్క నిమిషం వినండి. ఇప్పుడు ఆయన ఒక్క మాట వినండి. మీరు ఇక్కడ మీ దబాయింపు బానే ఉంది కానీ ఇక్కడ పాయింట్ వినండి ఒక్క నిమిషం అండి. ఇప్పుడు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఒక్క నిమిషం వినండి పూర్తిగా. ఆ కాగితాలు పట్టుకుని ఏం చేస్తాం? అక్కడ దాంట్లో చెప్పింది వాళ్ళ ప్రొసీజర్, వాళ్ళు చెప్పారు కేంద్రం ఏం చేయాలనుకుందో. రైట్. మీరు ఆ రోజున శివరామకృష్ణన్ని పక్కన పెట్టి నారాయణ కమిటీ వేశారు. ఈ శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే మేము రాష్ట్రాన్ని విభజించామని ఎందుకు చెప్తున్నారు? ఇదే అక్కడ కేంద్రకంగా చేశామని ఎందుకు చెబుతున్నారు ఇప్పుడు? మరి మీరు శివరామకృష్ణ కమిటీ విభజన ఏంటండి బాబు? శివరామకృష్ణన్ కమిటీ రాజధాని ఎక్కడ పెట్టాలో ఏం చెప్పిందో ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ప్రకారమే మేము చేశామని ఈ మధ్య చెప్తున్నారు కదా మీరు. ప్రాంతం ఎక్కడో చూసి చెప్పన్నారు అంతే. అదే సార్, అదే పాయింట్ మీద ఇచ్చామని మీరు చెప్తున్నారు కదా ఇప్పటిదాకా కూడా. ఇప్పుడు మళ్ళీ ఆ శివరామకృష్ణన్ గాడిదట్టయ్యాడు. రాయ్ గారు నేను చెప్పేది వేరు, మీరు అడుగుతున్న క్వశ్చన్ వేరు. మీరు చెప్పే పాయింట్ లో నేను అడుగుతోంది శివరామకృష్ణన్ కి అప్పచెప్పింది టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఓన్లీ ఇది అన్నారు అని మీరు చెప్పారు. ఆయనకి ఏంటి సంబంధం? ఆయన గాడిద పని చేశాడు, కుక్క పని చేయమంటే గుడ్. నేను అన్న పాయింట్ వినండి. మీరు డాక్యుమెంట్ పట్టుకుని ఏం చేస్తాం? టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అట్లాగే చేసిన శివరామకృష్ణని ఆ రోజున మీరు పక్కన పెట్టి నారాయణ కమిటీ వేశారు. ఇవాళ వచ్చేమంటున్నారు? అదే శివరామకృష్ణన్ ఇచ్చిన నివేదిక ఆధారంగానే మేము ఇక్కడ రాజధాని పెట్టామన్నారు అమరావతి. ఏది రైట్? శివరామకృష్ణ కమిటీలో అది కూడా రాశారు. శివరామకృష్ణలు గుంటూరు విజయవాడ మధ్యలోనే పెట్టమని చెప్పి రాశారు తప్ప గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ వద్దని చెప్పారు అంతే తప్ప వాళ్ళు శివరామకృష్ణ కమిటీ ఎక్కడ కూడా విజిటి బేరలో క్యాపిటల్ పెట్టని చెప్పి రాయలేదు. అక్కడ పెట్టుకోమని చెప్పారు.
వినండి సాయి గారు, మీరు నన్ను క్వశ్చన్ అడిగారు, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయొద్దండి. మీకు డౌట్ ఉంటే నేను చెప్పిన నేను ఇక్కడ తర్వాత డౌట్ కాదు, అక్కడ నేను అడిగింది అక్కడే పెట్టమని చెప్పారా అంటున్నా. 100% అక్కడ పెట్టమన్నా. రైట్, మీకేమైనా డౌట్ ఉంటే నేను డాక్యుమెంట్ కాబట్టి వాట్సాప్ చేస్తాను. రైట్ ఒక్క సో నిమిషం. ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్ లో క్లియర్ గా ఇంటిగ్రేటెడ్ క్యాపిటల్ కట్టమని చెప్పి వేసినటువంటి కమిటీ అది. కానీ శివరామకృష్ణ కమిటీ ఏం చేసింది, మీరు హైకోర్టును విశాఖపట్నంలో పెట్టండి, బెంచ్ వచ్చి కర్నూలులో పెట్టండి, ఇంకోటి వచ్చి ఇంకో చోట పెట్టండి, ఇంకోటి వచ్చి ఆ పని చేయమని చెప్పాల శివరామకృష్ణ కమిటీకి. శివరామకృష్ణ కమిటీ వెరీ క్లియర్, టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ లో సెకండ్ పారాగ్రాఫ్ పాయింట్ బి అండ్ థర్డ్ పారాగ్రాఫ్ పాయింట్ డిఈఎఫ్ ఈ 3 పాయింట్లు చదువుకుంటే అసలు శివరామకృష్ణకు కేంద్ర ప్రభుత్వం అప్పగించిన పని ఏంటో తెలుస్తుంది. ఆ పని చేయకుండా ఇంకో పని చేసి పెట్టారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే 3 రాజధానుల విషయం. నేను మొన్నెప్పుడో మనం 3 రోజుల క్రితం మనం కలిసినట్టున్నాం. ప్రపంచంలో ఎక్కడ 3 రాజధానులు లేవండి, ఎక్కడ కూడా జరిగే పని కాదు. నేను 3 రోజుల క్రితం మాట్లాడుకున్నాం. అదే విషయం ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ నాయకుడు వచ్చేసి ఈ భూప్రపంచంలో ఎక్కడా లేవు, లక్నోలో అంత పెద్ద 454 అసెంబ్లీ సీట్లు, 80 పార్లమెంట్ సీట్లు, 23 కోట్ల జనాభా ఉన్నటువంటి రాష్ట్రానికే ఒక క్యాపిటల్ ఉన్నప్పుడు, అక్కడ పరిపాలన సవ్యంగా జరుగుతున్నప్పుడు 13 రాష్ట్రాల్లో మీరు ఎట్లాగా రాజధాని ఇక్కడ పెడతారు అని చెప్పేసి అడిగితే ఒక్క వైసీపీ నాయకుడి దగ్గర నుంచి ఒక్క స్టేట్మెంట్ లేదు. ఈ దేశంలో లేనటువంటి పాలసీని, ఈ రాష్ట్రంలో ఈ భూప్రపంచంలో లేనటువంటి పాలసీని, ఈ భారత రాజ్యాంగంలో లేనటువంటి పాలసీని తీసుకొని పెడితే ఈ రాజ్యాంగము ఈ చట్టం ఒప్పుకోదు, కూడా ఒప్పుకోవు. రైట్. బొల్శెట్టి గారు, శివరామకృష్ణన్ కమిటీ అనేది కేవలం ఈ రిఫరెన్సెస్ ప్రకారమే పని చేయమన్నారు, అది కుక్క పని చేయమంటే గాడిద పని చేసిందని చెప్తున్నారు, మీరేమంటారు? సార్ అది 100% తప్పండి. మనకి ఏది నచ్చితే ఆ భాగం తీసుకొని మిగతా భాగాన్ని గాడిద అనడం తప్పండి. బేసిక్ ఏంటంటే శివరామకృష్ణన్ అన్న అతను ఈ దేశంలోనే ఒక అత్యున్నత క్వాలిఫికేషన్ ఉన్న వ్యక్తి. ఆయన కానీ ఆయన కమిటీ కానీ చూస్తే దే ఆర్ ద ఎక్స్ట్రీమ్ ది బెస్ట్ ఆఫ్ ద లాట్ ఇన్ ద కంట్రీ. ఆ రోజు నేను కాంగ్రెస్కి ఈ రోజు కూడా నేను చెప్పేది ఏంటంటే ఒక మంచి కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ కూడా నిష్పక్షపాతంగా అన్ని రాష్ట్రాలు అన్ని జిల్లాలు తిరిగి వాళ్ళకి ఇచ్చారండి. వాళ్ళకి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఏమి ఇచ్చారు, వేరియస్ ఆల్టర్నేటివ్స్ రిగార్డింగ్ ద న్యూ క్యాపిటల్ ఫర్ ద సక్సెసర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఇస్తూనే ఒక 8 కండిషన్స్ ఇచ్చారు. ఈయన నచ్చిన కండిషన్ ఒకటి కాదు, మీకు చెప్పాను కదా ఇదివరకు. ఒకరోజు డిబేటు మీరు పెట్టండి, శివరామకృష్ణన్ కమిటీ దీని మీద ఒక అఫీషియల్ రిప్రజెంటేటివ్ అథారిటీ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద పార్టీ, ఒక తెలుగుదేశం, ఒక వైసీపీ, ఒక జనసేన, ఒక బీజేపీ పెట్టుకొని కూర్చుందాం. కమ్యూనిస్ట్ పార్టీలు, కాంగ్రెస్ కూడా కావాలంటే అప్పుడు ఏంటంటే దానికి ఓపెన్ డిబేట్, ఎనీబడి దట్ ఇట్ షుడ్ బి ఆన్ రికార్డ్. అంతేగాని ఇష్టం వచ్చినప్పుడు శివరామకృష్ణన్ రిపోర్ట్ని చెత్తపొట్లో పడేసి ఇప్పుడు బూసి దులిపి శివరామకృష్ణన్ చెప్పాడు ఏం చేయలేదని చెప్పేసి శివరామకృష్ణన్ బతుకుంటుండగానే రిపోర్ట్ ఇచ్చిన 6 నెలల్లోనే ఒక పెద్ద ఆర్టికల్ మొత్తం దేశం అంతా రాసి పడేశాడు. ఏం రాశాడు ఆయన ఏం చెప్పాడు? నేను మాట్లాడలేదు కదా బ్రదర్, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు కదా. ఒక మోడరేటర్ యాంకర్ గారిని మాట్లాడిన మధ్యలో ఇంటరప్ట్ చేయండి, మిగతా వాళ్ళు లెట్ us not interrupt each other. ఆయన ఏం చెప్పాడు, శివరామకృష్ణన్ ఏం రాశాడు, ఐ ఆన్ ద క్యాపిటల్ లాస్ ఇన్ విజన్ అని. అంటే దృష్టి అంతా క్యాపిటల్ మీద పెట్టేసుకొని రాష్ట్రాన్ని విద్యాసాగర్ గారు విండో నేర్చుకోండి. మీరు మాట్లాడినప్పుడు ఫస్ట్ విద్యాసాగర్ గారు అరే మీ రిఫరెన్స్ మీరు చెప్పారు, అవతల వాదన కూడా వినండి. ఇప్పుడు ఆయన కూడా మేధావే. విద్యాసాగర్ గారు వినండి మీరు ముందు అవతల మాట కూడా. శివరామకృష్ణన్ గారి లాంటి ఒక్క నిమిషం అండి ప్లీజ్. పద్మజ గారు ఒక్క నిమిషం, సత్యనారాయణ గారిది పూర్తిగానే మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒక్క నిమిషం సత్యనారాయణ గారు. సాయి గారు, ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ప్రజలు భాగస్వామ్యం ఉండాలి, ప్రజల్లో నిర్ణయాల్లో భాగం ఉండాలి. ఇదివరకు తెలుగుదేశం ప్రతిపక్షాన్ని దీంట్లో కాన్ఫిడెన్స్లో తీసుకోలేదండి. ఈ విషయంలో ఏదో అసెంబ్లీలో ఒక చెప్పిన మాటను పట్టుకొని ఒక్కసారి ఆయన అన్నది పట్టుకొని కాదు చేయడం. ప్రతిపక్షాన్ని ఆ రోజు ఆయన గౌరవించలేదు. ఈయన ప్రతిపక్షాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతిపక్షం ఈజ్ ఈక్వల్ టు ప్రజలే. 50% ఆఫ్ ప్రజలు వాళ్ళతో ఉంటారు కదా ప్రతిపక్షంతో.
ప్రతిపక్షం మాట వినకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల అమరావతికి దౌర్భాగ్యం వచ్చిందండి. అప్పుడు కూడా నా ఇష్టం అంతా నా ఇష్టం అని బాబు చేయబట్టే వచ్చింది ఆ ప్రాబ్లం. దేశంలో కాదు, ఇప్పుడు మా రామ్మాధవ్ గారు చెప్పినట్టు దేశంలో లేనిది ఇక్కడ చేస్తున్నారండి. ప్రపంచంలో తలదన్నే రాజధాని కడతానంటాడు. అసలు మనకున్న సంపాదన ఎంత, మనకున్న డబ్బు ఎంత, మనకి ఎంత ఇల్లు కట్టుకోవాలి, ఎలా కట్టుకోవాలని ఆలోచన లేకుండా ప్రపంచాన్ని తెలదన్నే ఏమనంటే భూములు అమ్మేస్తాను, రాజధాని రియల్ ఎస్టేట్ బ్రోకర్లా కూర్చుంటానంటే ఇదే జరుగుతుందండి. ఇది వరకు ఆయన నిజంగా వైసీపీని కాన్ఫిడెన్స్ లో తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని కాన్ఫిడెన్స్ లో తీసుకొని ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుని ఉంటే ఈ రాష్ట్రానికి దౌర్భాగ్యం పట్టేది కాదండి. ఇప్పుడు కూడా నేను జగన్మోహన్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటంటే, మంచో చెడో ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, మీరు ఆయనతో కన్సల్ట్ చేయండి, మిగతా ప్రతిపక్షాలు కలుపుకుపోండి, మీరు నిర్ణయాలు మీరు తీసుకోండి. మీరు తీసుకునే అధికారం ప్రజలు ఇచ్చారు, కానీ అది ఎలాగ ఉండాలంటే ప్రజారంజకంగా ఉండాలి, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఉండాలి. మీరు కాన్స్టిట్యూషన్ వయలేషన్ చేశారు. ఇదివరకు పేదలందరికీ ఇల్లు అంటారు, అక్కడేమో తీసుకెళ్లి డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ లో పెడతారు. ఎస్సీసీ మార్పిడి అంటారు, అది డిస్ప్యూట్ చేస్తారు. రాకపోతే 3 రాజధానులు అంటారు, డిస్ప్యూట్ చేస్తారు. రాకపోతే పంచాయతీ బిల్డింగ్లకు రంగులు అంటారు, డిస్ప్యూట్ చేస్తారు. ఏకగ్రీవాలు అంటారు. ఇది వద్దండి. ఈ రోజు మీకు 151 ఉంది, అది ఉండాలి. ఇంకా పెరగాలి అంటే మీరు చేయాల్సింది ఇంకా తగ్గి ఉండాలి. మిగతా తెలుగుదేశం పార్టీ అన్ని కలుపుకుపోవాలి. కానీ ప్రతిపక్షాలను ఏకడమే మన పార్టీ అధికార పక్ష పార్టీ అనేది ఇదివరకు చంద్రబాబు నాయుడు చేసిన తప్పు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. సాయి గారు, నేను ఎప్పుడైనా ఏమనంటే ఒక ఇష్యూ మీద పెట్టుకున్నప్పుడు అందరినీ శివరామకృష్ణ రిపోర్ట్ పట్టుకురామనండి డిబేట్ కి, అప్పుడు ఒక డిబేట్ పెట్టండి. అదొక బోగస్ రిపోర్ట్, అది గురించి చర్చ ఎందుకండి? ఇప్పుడు నేను ఒక్కటే చెప్పదలుచుకుంటున్నాను. ఇప్పుడు 1-2 చోట్ల జనసేన పార్టీ లాంటి పార్టీ నేతనే ఓడించి పంపించినటువంటి ఈ రాష్ట్ర ఎన్నికల వాతావరణంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలు ఉంచినటువంటి విశ్వాసం, నమ్మకం ప్రతీకగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏకగ్రీవాలు జరిగాయి. మరి ఏకగ్రీవాలు జరిగినవన్నీ కూడా అది న్యాయబద్ధం కాదు, చట్టబద్ధం కాదు అని మాట్లాడటం జనసేన పార్టీ నేతలు అంటే నేను దాన్ని పక్కన పెడతాం, అది ప్రజలు నిర్ణయించుకుంటారు. ఒక్క మాట, శివరామకృష్ణన్ 3 ప్లేసెస్ అని చెప్పారు. అన్ని విషయాలకు ఆయన అసలు లెక్కలోకి తీసుకోవద్దు. మహామేధావిని కూడా ఇప్పుడు పార్టీ వ్యవస్థాపకుడినే వెన్నుపోటు పెట్టినటువంటి చరిత్ర ప్రపంచంలో ఒక ప్రత్యేక చంద్రబాబు నాయుడు. ఆయన వినండి సార్, ఒక్క నిమిషం సార్, నాకు టైం ఇవ్వండి, నేను దూరంగా ఉన్నాను, ఒక్క నిమిషం మీరే అడ్డుకోకండి సాయి గారు. నేనేమంటున్నానంటే ఈరోజు శివరామకృష్ణ గారి లాంటి ప్రపంచ మేధావి, అందరూ కూడా ఆయన ఒప్పుకుంటారు, చాలా నిష్పక్షపాతమైన మేధావి, రాష్ట్ర ప్రయోజనాన్ని కోరుకునే హైలీ క్వాలిఫైడ్ పర్సన్ ని కూడా గాడిద అనగలిగేంత మహామేధావులు, గోతికాడ నక్కలు ప్రజల ధనాన్ని దోచుకు తినాలి అమరావతి పేరుతో, ఇక్కడ 4,000 ఎకరాల ఇన్సైడర్ ట్రేడింగ్ తో కోట్ల రూపాయలకి దోచుకు తినాలనే ఒకే ఒక అభిప్రాయంతో ఈ రోజు రాష్ట్ర సమగ్రాభివృద్ధిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలు గోతికాడ నక్కలు అందామా, లేదంటే ప్రజలని పిక్కు తినే రాబందులు అనాలా? రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టత ఉంది. మరీ ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లాల ప్రజలకి చాలా స్పష్టత ఉంది. అందుకే సాక్షాత్తు అంత భ్రమరావతి భ్రమలు కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు కొడుకును కూడా ఇంట్లో కూర్చోబెట్టారు. అందుకే ఆయన జూమ్ కు పరిమితమయ్యాడు. నేనేమంటున్నానంటే ఈ రోజున బీజేపీ పార్టీకి కూడా చెప్పదలుచుకుంటున్నాను, వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను కూడా మేము అడ్రస్ చేస్తున్నాం. మా మేనిఫెస్టోనే కాదండి, బీజేపీ పార్టీ పెట్టిన కర్నూలుకి హైకోర్టు అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేస్తున్నారు. అన్ని ప్రాంతాలకి న్యాయం చేయాలనుకుంటారు. మరొక్క హైదరాబాద్ లాంటి పరిస్థితి రాకుండా అన్ని సెంట్రలైజ్ చేయకుండా డీసెంట్రలైజ్ చేయడం ద్వారానే మరొక్క ఉన్మాదానికో లేదంటే ఉత్పాతానికో ఈ రాష్ట్రం ఎదుర్కోకూడదు, మరో ఉద్యమానికో ఈ రాష్ట్రం బలి కాకూడదు, మొత్తం అభివృద్ధిని అన్ని ప్రాంతాల్లో చేయాలనే అంశాన్ని తీసుకున్నారు. శివరామకృష్ణ గారు ఏం చెప్పారు? ప్రభుత్వ అటవీ భూములు బోలెడన్నాయి, అక్కడ తీసుకోండి ఉచితంగా అని చెప్పారు. దాన్ని తీసుకున్నాడా చంద్రబాబు నాయుడు? పచ్చటి పొలాలు, పచ్చటి 3-4 పంటలు పండే సస్యశ్యామలమైనటువంటి ఈ ప్రాంతాన్ని దోచుకు తినే ప్రయత్నం చేశాడు. ఈ రోజున ఈ పరిస్థితి శివరామకృష్ణ గారు ఏం చెప్పారు? నిర్మాణాలకి ఇది అనువైన ప్రదేశం కాదని చెప్పారు. మరి ఎందుకు ఇక్కడ కుక్కర్ గిన్నెలు, గ్రాఫిక్స్, ఇడ్లీ గిన్నెలు, కుక్కర్ గిన్నెల నిర్మాణాలు, ఐకాన్ బిల్డింగ్స్ పేరు, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ ఒక్క నిమిషం, ఇక్కడ భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాన్ని మీరు తీసుకున్నారు, కానీ మీ మేనిఫెస్టోలో మాత్రం పెట్టాల 3 రాజధానులు అనేది.
ఏది కరెక్ట్ అవుతుంది? అంటే మీరు బీజేపీ తరపున పనిచేయట్లేదు కదా, సార్, మీరు 3 సార్, రాజధానులు మేము మేనిఫెస్టోలో పెట్టలేదు కదా. అసెంబ్లీ మేము నేను చెప్తున్నామండి, మొదటి నుంచి కూడా మేము పాదయాత్రలో జరిగిన ఆ ఒక ఉన్నతమైనటువంటి ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ఆయన స్పష్టం చేశారు, మేము దీని మీద అమరావతిలో జరిగిన అన్యాయాల మీద దోపిడీ మీద అది విచారణ చేయొద్దంటలేదు, జైల్లో సోదాహరణంగా మీ వల్ల కాలేదు, మీ చేత కాలేదు, వచ్చిన మీ చేతనైతే అది ఎవరిని జైల్లో పెట్టుకుంటారు, చూపెట్టుంటే సరిపోయేది. అనుకున్న ఇక్కడ బేసిక్ గా 3 రాజధానులు అనేది మీరు చెప్పలేదు కదా, దానికన్నా రాజధాని అక్కడే ఉంటుందని చెప్పారు మీరు. భాగవతం జరిగింది, అది ఒక్కొక్కటిగా ఈ రోజు సిట్టు దర్యాప్తు ద్వారా మంత్రివర్గ ఉపసంఘ విచారణ ద్వారా అవన్నీ ఏం చేసుకుంటాం, నాలుగు తీసుకోవడానికి పనికొస్తాయి. నిజంగా అయితే కనుక అరెస్ట్ చేసి చూపించాలి మీరు. కనీసము బిలో పావర్టీ లైన్ అంటే పద్మజ గారు, మళ్ళీ మీరు వేరే దగ్గరికి మీరు రాజకీయ ఉపన్యాసం ఇస్తున్నారు కానీ పాయింట్ మీద కంప్లైంట్ రావట్లేదు. నేను సూటిగా అడిగినటువంటి పాయింట్ ఏంటంటే, బీజేపీ మేనిఫెస్టోని మీరు ఆచరణలో పెడుతున్నారు, మీ మేనిఫెస్టోలో ఎందుకు పెట్టలేదు, అది తప్పు కాదా? ఇవాళ దాన్నే మేము తీసుకొస్తున్నాం మీరు నమ్మండి అంటే కరెక్ట్ అవుతుందా? మీరు నమ్ముతారో లేదో, మేము మేనిఫెస్టోలో పెట్టిన అంశాలే కాకుండా దాదాపు 43 అంశాలను కూడా మేము టేకప్ చేయడం జరిగింది. వేరండి, అయ్యేనా చేయొచ్చు. సంక్షేమ పథకాలు వేరు, విధానపరమైన నిర్ణయాలు వేరు. విధానపరమైన నిర్ణయాల్లో అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పారు. ఎన్నికల ముందు కూడా అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పారు. అమరావతిలో రాజధానిని మేమేమి ఖచ్చితంగా చెప్పారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారితో మరి ప్రత్యేకంగా పెట్టించి మరి చెప్పించారు. ఈ రోజు కూడా శాసనసభ రాజధాని ఇక్కడ ఉంటుంది. నేను గతంలో చెప్తున్నా, ఇప్పుడు చెప్తున్నా, శాసనసభ ఉంటే శాసన రాజధాని, హైకోర్టు ఉంటే న్యాయ రాజధాని అనేటువంటిది ఊరకనే పడికట్టు ఊత పదాలు. మరి ముంబై గనక ఆర్థిక రాజధాని అన్నట్టు, అది నోటుతో మాట్లాడుకోవడానికి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఆర్థిక రాజధాని అని చెప్పుకున్నట్టు అది అనుకోవడానికి సరదాగా ఉంటది, కానీ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వాటిని రాజధాని అనరు. సెక్రటేరియట్ సీఎం ఎక్కడ ఉంటే దాన్ని రాజధాని అంటారు. మళ్ళీ మీరు ఈ పడికట్టు పదాలతో మోసం చేసి. ఒక్క నిమిషం ఆంజనేయ రెడ్డి గారు, ఈవేళ ఒక్క నిమిషం పద్మజ గారు, డైవర్ట్ అవుతున్నాం. మేము అమరావతిలో చేసి చూపించే 2024 ఎలక్షన్స్ లో ఎలక్షన్స్ కి వెళ్ళడం జరుగుతుంది. రైట్, ఒకవేళ ఫెయిల్ అయితే అప్పుడు ఏమంటారు? చంద్రబాబు నాయుడు 3 రాజధానులు కనుక మీ వల్ల కాకపోతే అప్పుడు ప్రజల దగ్గర క్షమాపణ చెప్తారా? రాజధానులు కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి తీరుతాము. మళ్ళీ 3 ప్రాంతాలలో ఆ ముక్క చెప్పుంటే బాగుండేదండి. 3 రాజధానులు పదం వాడకుండా అభివృద్ధి వికేంద్రీకరణ ఉంటే గొడవ ఉండేది కాదు. 3 రాజధానులు అనే పదంతో మీరు చేసుకొచ్చినటువంటి గొడవ. లబ్ధి కోసం ప్రయత్నం చేయము. రైట్, ఆంజనేయ రెడ్డి గారు. సాయి గారు వినిపిస్తుందండి? చెప్పండి వినబడుతోంది. వైసీపీ టీడీపీ 2 పార్టీలు కూడా 2 నాలుకల ధోరణితో వ్యవహరిస్తున్నాయనేది మనకు స్పష్టమైంది అనేక పరిస్థితులు మనం పరిశీలించినప్పుడు. టీడీపీ ప్రతినిధి సోదరుడు విద్యాసాగర్ గారు చెప్తూ శివరామకృష్ణ కమిషన్ ఆ యొక్క రిపోర్ట్ తీసుకొని, ఆ కమిటీ రిపోర్ట్ తీసుకొని ఎక్కడైతే తక్కువ ధరకు భూములు దొరుకుతాయో, ఎక్కడైతే తక్కువ ధరకు లేబరు లేదా స్కిల్ లేబర్ దొరుకుతుందో, ఎక్కడైతే తక్కువ ధరతోటి మన ఫౌండేషన్ బిల్డింగ్ నిర్మాణం చేసుకునే అవకాశం ఉందో అక్కడ రాజధాని నిర్మించండి అని శివరామకృష్ణ కమిటీ చెప్పినప్పుడు పూర్తిగా దానికి విరుద్ధంగా అక్కడ నిర్మాణాల కాస్ట్ ఎక్కువ అవుతుంది, భూములు తక్కువ ధరకు దొరికే అవకాశం లేదు, అక్కడ స్కిల్డ్ లేబర్ తక్కువ ధరకు దొరికే అవకాశం లేదు, లేదా మునక ప్రాంతం అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆ రోజు శివరామకృష్ణ కమిటీ చెప్పింది వాళ్ళు ఎప్పుడు ఫాలో కాలేదు. రెండోది మళ్ళీ నారాయణ గారి కమిటీ అని ఒకటి వేశారు. కాబట్టి వాళ్ళు ఇప్పుడు మళ్ళా శివరామకృష్ణ కమిటీ గారి రిపోర్ట్ తీసుకొచ్చి ఈ విధంగా చెప్పారంటే వాళ్ళు చెప్పింది వాళ్ళు శివరామకృష్ణ కమిటీ మాత్రమే మనం అనుకుంటే శివరామకృష్ణ కమిటీ నేను చూపించలేదు, నేను చూపించింది కేంద్ర ప్రభుత్వం యొక్క నోటిఫికేషన్. శివరామకృష్ణ కమిటీ చూపించలేదు, నేను ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి మాట్లాడుతున్నా. నేను శివరామకృష్ణ కమిటీ గురించి మాట్లాడేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ లో ఉన్నటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నా. నోటిఫికేషన్ లో ఏవేవి శివరామకృష్ణ కమిటీ ఏ అంశాల మీద పని చేయాలని ఇచ్చేటువంటి రూల్ ఫ్రేమ్ మీద మాట్లాడుతున్నా. శివరామకృష్ణ కమిటీ గురించి మాట్లాడలేదు. శివరామకృష్ణ కమిటీ ఒక బోగస్ కమిటీ.
అతనికి ఇచ్చిన పని చేయకుండా వేరే పని చేసి ఈ రాష్ట్రానికి ఒక కన్ఫ్యూజన్ తీసుకొచ్చి పెట్టాడు అని చెప్పి నేను చెప్తున్నా. ఇప్పుడేమన్నా రాష్ట్రంలో ఎక్కడైనా 33 ఎకరాలకు ₹1 పే చేశారా? ₹1 పే చేశారండి? ఇక్కడ రాజధాని కొనసాగాలని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు చాలా సార్లు స్పష్టంగా చెప్పారు, రాజధాని అజయ్ రెడ్డి గారు నేను చెప్తున్నది వేరే, మీరు మాట్లాడుతున్నారు వేరే. ఎక్కడ ఉండాలా, అందరికి అందుబాటులో ఉండాలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ రోజు మాట మారుస్తున్నారు. మేము ఏదైనా ఆ రోజు అన్ని పార్టీలు కూడా ఇస్తూ ఉన్నా లేకపోయినా మీకు గుర్తునే ఉంటుంది సాయి గారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని పెట్టాలనుకున్నప్పుడు కొత్త రాష్ట్రం రాజధాని ఏర్పాటు అన్ని ప్రాంతాల నుంచి డిమాండ్ చేశారు. మా ప్రాంతానికి రాజధాని తీసుకురండి, మా ప్రాంతానికి రాజధాని. మేము కూడా నెల్లూరు జిల్లా నుంచి కూడా అడిగాం. నెల్లూరు జిల్లాలో 100,000 ఎకరాలు ఉన్నాయి, అటవీ ప్రాంతం, మీరు ఇక్కడికి రాజధాని తీసుకురండి, అన్ని అనుకూలంగా ఉంటాయని. ప్రకాశం జిల్లాలో దొరకంలో పెట్టాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విశాఖపట్నంలో రాజధాని పెట్టాలని డిమాండ్ చేశారు. రకరకాలుగా రాయలసీమలో కర్నూలు పాత రాజధాని ఇక్కడికే తీసుకురండి అని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు ఉన్నప్పటికీ కూడా అలాంటి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది మంచి చెడ్డు. దానికి కూడా అలాంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ మద్దతు ఇచ్చింది, రాజధాని నిర్మాణం జరిగింది. ఈ రోజు మన జనసేన నాయకులు చెప్తున్నారు, వాళ్ళిద్దరూ చంద్రబాబు నాయుడు గారిని మీరు విశ్వాసంగా తీసుకోవాలా, ఆయనతో చర్చించాలని. ఏం జరుగుతుంది చర్చిస్తే? చంద్రబాబు నాయుడు గారు 3 రాజధానికి అనుకూలం కాదు, ఇక్కడే ఉండాలంటారు. ఇక్కడే ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు అనుకూలం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఆయన వైఖరి అమరావతికి అనుకూలం కాదనేది స్పష్టం అవుతుంది. ఎందుకంటే అమరావతి పునాది వేసేటప్పుడు ప్రధానమంత్రి వస్తున్న సందర్భంగా అలాంటి అధికార పార్టీ తెలుగుదేశం అక్కడ ఆహ్వాన పత్రం ఇచ్చినప్పటికీ కూడా ఆయన తిరస్కరించాడు, రాలేదు. కాబట్టి మొదటి నుంచి కూడా ఆయన అదే విషయం ఆయన మేనిఫెస్టోలో పెట్టుండొచ్చు. ఆయన అమరావతికి ఇష్టం లేనప్పుడు అమరావతి కొనసాగించను, దీన్ని విభజిస్తాను. దురదృష్టవశాత్తు ఇలాంటి అధికార పార్టీకి అభివృద్ధి వికేంద్రీకరణకి, పరిపాలన వికేంద్రీకరణకి తేడా తెలియడం అనేది స్పష్టం అవుతుంది. కాబట్టి 2 పార్టీలు కూడా ద్వంద్వ ప్రమాణాలు, 2 నాలుకల ద్వారా ప్రవర్తిస్తున్నాయి. ఈ రోజు మనం చూద్దాం, ఉన్నత న్యాయస్థానంలో ఉంది, కోర్టులో ఉన్నాయి, న్యాయస్థానంలో ఉన్నాయి. వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో. మనం రమేష్ కుమార్ గారి విషయం చూసాము, ఏం జరుగుతుందో చూద్దాము. వీటన్నిటి మీద ఒకరికి ఎస్ అందుకని నేను చెప్పంటే ఇదేదో అందరినీ విశ్వాసం తీసుకుంటే జరుగుతుంది, అన్ని రాజకీయ పార్టీలు సమావేశం పెట్టండి. ఎవరు వింటారు? ఎవరు ఇదే పరిస్థితి లేదు. ఎవరి ధోరణిలో వాళ్ళకున్నా, ఎవరి ఆలోచన వాళ్ళకున్నా. ఇది మంచి చెడ్డలుగా చర్చ. ఈ రోజు 1 దగ్గర ఉండాలా, 3 దగ్గర ఉండాలా, ప్రపంచంలో ఇటువంటి ట్రెడిషన్ ఏమన్నా ఉందా? ఇటువంటి ఇవి చర్చ. అందుకని ఈ రోజు మనం అనవసర విషయాలు గతంలో తోకుండా ఉంటా, మనం రాజధాని నిర్మాణం, రాజధాని చర్చకో మనం కన్ఫైన్ అవుదామని నేను విజ్ఞప్తి. రైట్. ఫైనల్ గా విజయసాగర్ గారు ఈ అంశాన్ని కంక్లూడ్ చేసేటప్పుడు, ఇప్పుడు శివరామకృష్ణన్ కమిటీ నివేదిక కాకుండా మీరు ఏ ప్రాతిపదికన దాన్ని డిసైడ్ చేశారు ఆ రోజున? సాయి గారు, నేను శివరామకృష్ణ కమిటీని డాక్యుమెంట్ నేను చూపించలా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి గెజెట్ నోటిఫికేషన్ అంటే శివరామకృష్ణ దానికి విరుద్ధంగా శివరామకృష్ణన్ ఒక్క పని చేయమంటే గాడిద పని చేశాడు. వాట్ నెక్స్ట్? అది చెప్తాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టర్మ్స్ అండ్ రెఫరెన్స్. ఇప్పుడు మీరు శివరామకృష్ణన్ కమిటీ కాకుండా మీరు ఏ ప్రాతిపదికన చేసినట్టు దానికంటే సమర్థులైనటువంటి వాళ్ళతో మీరు ఆ డెసిషన్ తీసుకున్నారా? అది కూడా చెప్తానండి. ఇన్ని రోజులు మీరు నారాయణ కమిటీని ఏదైతే మాట్లాడుతున్నారో అది కూడా తప్పు మాట, చాలా తప్పు మాట. అది కూడా చాలా తప్పు మాట. శివరామకృష్ణ కమిటీ ఏదైతే కాన్స్టిట్యూట్ చేయబడిందో, కాన్స్టిట్యూట్ చేయబడినటువంటి కమిటీ రాష్ట్రాన్ని సంప్రదించుతుంది. రాష్ట్రాన్నే కాదు, హైకోర్టు జడ్జిని, సుప్రీంకోర్టు జడ్జిని, గవర్నర్ని, అప్పుడున్న రాష్ట్ర మంత్రిని, ముఖ్యమంత్రిని, కేబినెట్ మంత్రుల్ని చాలా మందిని సంప్రదిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. మీ ఇంట్రెస్ట్లు ఏమైనా ఉంటే మాకు ఇవ్వండి, మాకు రిప్రజెంట్ చేయండి మీ ఇంట్రెస్ట్లు అంటే. ఆ ఇంట్రెస్ట్ ను ఎగ్జిక్యూట్ చేయడానికి ఏర్పడినటువంటి కమిటీ నారాయణ కమిటీ కూడా ఎందుకు ఆ ఇచ్చిండేది కూడా మీరు శివరామకృష్ణ కమిటీ ఓపెన్ చేసుకొని ఇండెక్స్ లో 4వ కాలంకి వెళ్తే ఉంటది అక్కడ టౌన్ అండ్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాకు రిప్రజెంటేషన్ వచ్చింది. టౌన్ అండ్ ప్లానింగ్ కమిటీలో ఎవరున్నారు? అక్కడ నారాయణ గారు ఉన్నారు, టౌన్ అండ్ ప్లానింగ్ కమిటీ ప్రిన్సిపల్ సెక్రటరీ తిమ్మారెడ్డి గారు ఉన్నారు, గుంటూరు ఎంపీ ఉన్నారు, తర్వాత నాని గారు విజయవాడ ఎంపీ నాని గారు ఉన్నారు. మాట్లాడండి, ఆయన చెప్పనియండి. మధ్యలో ఇంటరప్ట్ అయినప్పుడే డిస్టర్బ్ అవుతుంది. మూడు రెఫరెన్స్లు ఇచ్చారు. 3 రెఫరెన్స్లో కూడా ఉంది శివరామకృష్ణ. చెప్పండి మీరు చెప్పండి.
సెక్షన్ 4.4 లో క్లియర్ గా రాశారు. మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్ళు కమిటీ వేసుకున్నారు, కమిటీ నుంచి మాకు రిప్రజెంటేషన్ వచ్చింది. ఆ రిప్రజెంటేషన్ లో 3 ఉన్నాయి. ఒకటి వచ్చింది వినుకొండ ప్రాంతం, 2 వచ్చి గుంటూరుకి నాగార్జున సారికి మధ్యలో ఒకటి, 3 వచ్చి విజిటిఎం ఏరియా. ఆ మూడు ప్రాంతాలు రెఫరెన్స్ చేసి ఇచ్చినటువంటి రిపోర్టే వీళ్ళు మాట్లాడుతున్నటువంటి నారాయణ కమిటీ. నేను నారాయణ కమిటీ సపరేట్ గా వేసింది కాదు, విత్ ది రిక్వెస్ట్ ఆఫ్ ది శివరామకృష్ణ కమిటీ. కావాలంటే మీరు 4.4.43 చదువుకుంటే కమిటీలు రాశారు ఇక్కడ. ఇది నెంబర్ 1. ఇది నెంబర్ 1. నెంబర్ 2, బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నట్టు కర్నూలులో హైకోర్టుకు సంబంధించి ఏదైతే ఉందో అది ఇప్పుడు వీళ్ళు కొత్తగా మాట్లాడినటువంటి మాట కాదు. చాలా పాతకాలంలో వాళ్ళు రాయలసీమ డిక్లరేషన్ చేసినప్పుడు కర్నూలులో విద్యాసాగర్ గారు ఉండాలా అన్నారు. విద్యాసాగర్ గారు మళ్ళీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు శివరామకృష్ణన్ ఇచ్చినటువంటి సిఫార్సులలో ఆ ప్రాంతంలో నిర్మించద్దు అని చెప్పారు. అందులో లేదు 100% తప్పు. ఏరియా అన్నది 100% ఉంది. ఏమన్నారు? తప్పది. ఏమన్నారు? విజిటిఎం ఏరియా ప్రిఫరబుల్ ఏరియా టు దాంట్లో రైస్ బౌల్ ఏరియాలో వద్దు అని చెప్పారు. కావాలంటే మెట్ట ప్రాంతంలో నిర్మించమన్నారు అన్నది నిజమా కాదా? లేదు అబద్ధం. రైట్. వాళ్ళు ఐ విల్ టెల్ యూ బెస్ట్ ఎగ్జాంపుల్. నేను ఒక చిన్న మాట చెప్తాను. చెప్పండి. ఆయన ఒక మాట ఏమన్నారంటే మైనింగ్ సంబంధించి మీరు ఒంగోలులో ఒక ఆఫీస్ పెట్టమని చెప్పారు. పోనీ మైనింగ్ కింద ఎన్ని డైవర్ట్ అవుతుంది. నేను అన్నది రైస్ బౌల్ ఏరియాలో నిర్మించద్దు, తప్పదు అనుకుంటే ఎక్కువ మంది కోస్తా జిల్లా వాళ్ళు విద్యావంతులు కాబట్టి వాళ్ళు ఎక్కువగా పోలింగ్ లో కూడా మెయిల్ కూడా వాళ్ళే ఇన్ని వేల మంది పంపించారు. రాజధాని ఇంపార్టెన్స్ ఏంటో వాళ్ళకి తెలుసు కాబట్టి ఈ రైస్ బౌల్ ఏరియాలో కాకుండా యువతలు ఉన్నటువంటి ప్రాంతం మెట్ట ప్రాంతంలో పెట్టండి, లేదంటే రైస్ బౌల్ దెబ్బతింటది అని సిఫార్సు చేశారా లేదా? సార్ అసలు వాళ్ళు శివరామకృష్ణ కమిటీలో రిపోర్ట్ ఇచ్చేటప్పుడు ఎక్కడ కూడా విజయవాడ గాని గుంటూరు గాని విజిటిఎం ఏరియాని గాని ఈస్ట్ అని గాని వెస్ట్ అని గాని వాళ్ళు ఎక్కడ కూడా రాయలేదు. ఆ ఏరియాలో వద్దని రాయలేదు వాళ్ళు. అసలు ఆ జిల్లాల పేర్లు తీసుకోలేదు వాళ్ళు. ఆ మాటే రాయలేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే గ్రీన్ ఫీల్డ్ ఏరియా కట్టడం అన్నది ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చు, దీని మీద రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలా రాశారు. ఇంకో విషయం చెప్తానండి రాయ్ గారు, ఇంపార్టెంట్ విషయం చెప్తాను. శివరామకృష్ణలో ఉన్నటువంటి చిన్న చెప్తానండి, ఆయన ఎందుకే మాట అనాల్సి వచ్చింది చెప్తాను మీకు. నేను ఆయన ఏదైతే మైనింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి హెడ్ క్వార్టర్స్ ఒంగోలులో పెట్టాలని చెప్పి ఇచ్చారు. ఒక రకంగా మైనింగ్ డిపార్ట్మెంట్ కింద ఎన్ని వస్తాయండి? ఒక గ్రానైటే వస్తుందా? గ్రావెల్ దగ్గర నుంచి గ్రానైట్ వరకు కూడా మైనింగ్ కిందికి వస్తాయి. గ్రావెల్ వచ్చి ఎక్కడ మీకు ఈస్ట్ వెస్ట్ లో ఇసుక మైనింగ్ కిందికి వస్తుంది. ఒంగోలులో ప్రకాశం జిల్లాలో మీకు బ్లాక్ గ్రానైట్ అది వస్తుంది. కంకర కూడా మైనింగ్ కిందికి వస్తుంది. అంటే ఒక్కొక్క జిల్లాలకు సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి మైనింగ్ జరుగుతుంది. మరి ఆయన తీసుకుపోయి ఒంగోలులో పెడితే మరి అదే విషయం ఈస్ట్ వెస్ట్ గోదావరిలో మైనింగ్ డిపార్ట్మెంట్ అడగరా? ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడంలోనే మిస్టేక్స్ ఉన్నాయని చెప్తున్నారు. మిస్టేక్స్ ఇవన్నీ కూడా. రైట్ బొలిశెట్టి గారు ఏమంటారు? ఆయన ఏమి అసలు దీని గురించి ప్రస్తావించలేదు, అక్కడ వద్దని చెప్పలేదు అంటున్నారు బొలిశెట్టి సత్యనారాయణ గారు. ఆయన 4.5.1లో ఇక్కడ ఐటీ గురించి నూజివీడులో కట్టిన బిల్డింగ్లు ఖాళీగా ఉన్నాయి, ప్రస్తుతానికి అక్కడ పెట్టుకోండి మీ గవర్నెన్స్ మీ సెక్రటేరియట్ అని చెప్తూ ఆయన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇందాక ఆయన చాలా మిస్లీడ్ చేస్తున్నారండి విద్యాసాగర్. ఎందుకంటే టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో చాలా క్లియర్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన కండిషన్స్ ఏంటంటే మొట్టమొదటిది నేను 5 ఉన్నాయి చదువుతాను అన్ఇంటరప్టెడ్గా వినండి. ఒకటి, లీస్ట్ పాసిబుల్ డిస్లొకేషన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ అగ్రికల్చర్ సిస్టమ్స్ యాజ్ వెల్ యాజ్ ఎన్ష్యూర్ మినిమం రీసెటిల్మెంట్ ఆఫ్ పీపుల్ అండ్ దేర్ హ్యాబిటేషన్స్. అంటే ఇల్లు పాడు చేయొద్దు, అగ్రికల్చర్ పాడు చేయకుండా చేయండి. రెండోది, ప్రిజర్వేషన్ ఆఫ్ లోకల్ ఎకాలజీ అండ్ న్యాచురల్ ఫీచర్స్ ఇంక్లూడింగ్ వాటర్ బాడీస్. అంటే అన్నిటిని కప్పెట్టేసి రాజధాని కట్టొద్దు, వాటర్ బాడీస్ ఉన్నవి అట్లా అలా ఉంచండి అని. మూడోది, ప్రమోటింగ్ ఎన్విరాన్మెంటలీ సస్టైనబుల్ గ్రోత్ కపుల్డ్ విత్ మెషర్స్ ఫర్ పొల్యూషన్ మిటిగేషన్ ఇంక్లూడింగ్ సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్. అంటే అసలు ఎన్విరాన్మెంటలీ సస్టైనబుల్ అనగానే ఈయన దానికి ఒక ప్లాన్ వేసేసి ప్లాన్లో ఎన్విరాన్మెంట్ చూపించారు, కానీ గ్రౌండ్లో ఉన్న ఎన్విరాన్మెంట్ నాశనం చేశారు. వల్నరబిలిటీ అసెస్మెంట్ ఫ్రమ్ న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ ఫ్లడ్, సైక్లోన్స్ అండ్ ఎర్త్క్వేక్స్. Assess the scope, minimizing the cost of construction of land acquisition and construction. Ascertain the availability of raw material, skilled and unskilled labor required for construction of the new capital. అంటూనే ఆయన టేబుల్లో ఇచ్చింది ఏమంటే ఇండికేటివ్ కాస్ట్ ఫర్ ఎస్టిమేషన్ ఆఫ్ క్యాపిటల్ జోన్ బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
హోస్ట్ సిటీ అప్గ్రేడేషన్ ఎక్స్టెన్షన్ యాజ్ పర్ 2014 ప్రైసెస్ ఆయన ఇచ్చిందండి. క్యాపిటల్ జోన్ బిల్డింగ్స్కి 10,519 కోట్లు, క్యాపిటల్ జోన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి 1,536 కోట్లు, క్యాపిటల్ జోన్ అప్గ్రేడేషన్కి 5,800 కోట్లు, క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఎక్స్టెన్షన్కి 9,180 కోట్లు, టోటల్గా 27,000 కోట్లు మాత్రమే శివరామకృష్ణన్ కమిటీ రికమెండ్ చేసిందండి. ఇది అప్పుడు శివరామకృష్ణన్ కమిటీ రికమెండ్ చేసినప్పుడు క్యాపిటల్ సైజ్ ఎంత ఉండాలి, క్యాపిటల్ ఏముండాలి, నెక్స్ట్ అది కూడా ఇంకోటి ఏం చెప్పారంటే లీస్ట్ డిస్లొకేషన్ అనే కాకుండా గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్, ఎందుకంటే మన దగ్గర ఇన్కమ్ లేదు కాబట్టి గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ఇప్పుడు కరెక్ట్ కాదు, ఉన్న ఐటీ బిల్డింగ్స్లో క్యాపిటల్ పెట్టుకొని రన్ చేసుకోండి. న్యూజివీడ్లో ఐటీ బిల్డింగ్స్ ఖాళీగా ఉన్నాయి, ఖాళీ చేయమని చెప్పలా, ఖాళీగా ఉన్న బిల్డింగ్స్లో పెట్టి రన్ చేయమంటే అప్పటికి కూడా ఎలా చెప్పారు, విజయవాడ గుంటూరులో గా తరలించేశారు డిపార్ట్మెంట్స్ అన్నిటిని, అది కూడా కరెక్ట్ కాదని చెప్తే అవన్నిటిని పక్కన పడేసి ఆయన ఒక గాడిద అనేసి, అసలు శివరామకృష్ణన్ కాంగ్రెస్ మనిషి అని చంద్రబాబు నాయుడు అన్నాడు. ఇప్పుడు ఈయన గాడిదంటే తప్పే ఉంది, ఆయన కాంగ్రెస్ మనిషి అని చెత్తపుట్లో పడేసి అసలు సహజ రాజధానిని ఎలా కట్టాలంటే దాన్ని ఆలోచించకుండా పక్కన పడేసి ఇక్కడ మొత్తం రాజధానిలో ఉన్నవన్నీ బీడు భూములని డిక్లరేషన్ ఇచ్చి ఆయన ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అప్లికేషన్ ఎలా పెట్టారంటే ఇక్కడ 1903 నుంచి అన్ని బీడు భూములు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా మనం చేసేటప్పుడు సార్ మనం భవిష్యత్తులో పాడవకుండా ఉండాలి, ఆగకుండా ఉండాలంటే మనం తప్పులు చేయకూడదు. అందులో అధికారంలో ఉన్న వాళ్ళు తప్పులు చేయకూడదు. ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు వరకు తప్పులు చేసాడు, ఇప్పుడు ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తప్పులు చేస్తాడు, మళ్ళీ ఫ్యూచర్ లో ఇబ్బంది పడతారు. ఎవరు పడతారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పడుతుంది, ప్రజలు పడతారు. ఈ గనులు తెచ్చుకున్న వాళ్ళు, ఈ దొంగలు ఎప్పుడు ఇబ్బంది పడతారు? ఇద్దరు బాగానే ఉంటారు, ఆ రెండు కుటుంబాలు ఎప్పుడు బాగుంటాయి. ఒక్క నిమిషం నేను చెప్తాను, తర్వాత పెట్టుకున్నారంటే మీరు మాట చెప్పొద్దు. పెట్ట కొంచెం దూతగాను అని చెప్తారు మీరు శివరామకృష్ణ గాడిదన్న తర్వాత మీ మాట మేము విన్నాం. తర్వాత పెట్టుకుందాం, అప్పుడు మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడతారు. చంద్రబాబు నాయుడు కూడా గాడిద, శివరామకృష్ణ గాడిద అన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఇంకా పెద్ద గాడిది, చిన్న గాడిద. శివరామకృష్ణ గాడిని గాడిద అన్నప్పుడు మీ చంద్రబాబు నాయుడు మీరు గాడిదలే, పెద్ద గాడిదలు, అడ్డగాడు. గాడిదలకు కాదురా గాడిదా మీరేమైనా? రాజ్యాంగం తూట్లు పడిచిన వాళ్ళందరూ గాడిదలే. గాడ్ ఫాదర్ ఆఫ్ ది గాడ్స్ మీరేమైనా వేరేగా పడతాం. అప్పుడు మీరు ఐటమ్ వైజ్ గా పట్టుకొని మీరు తోలు తీస్తాను నేను. మీరు చేసిన భూదోపిడీ అన్నింటినీ పైకి తీస్తాను. కేసులు పెండింగ్ లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. మీకు అసలు కేసులు చూసుకోండి, మీ మీద కేసులు చూసుకోండి. బెయిల్ తెచ్చుకొని మీరు నిలబడ్డారు పైన, బెయిల్ తెచ్చుకొని ఇద్దరు, ఈ గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఇప్పుడున్న ముఖ్యమంత్రి బెయిల్ మీద బతుకుతున్న ముఖ్యమంత్రులు, మీరు ఈ రాష్ట్రానికి అక్కర్లేదు. రైట్ ఇష్యూ డైవర్ట్ అవుతుంది. ఒక్క నిమిషం సాయి గారు, నేను చెప్తా క్యాపిటల్ ఏమేమి ఉండాలో నేను చెప్తా. రైట్ అది మనం విడిగా డిబేట్ చేద్దామండి. ఒక్క నిమిషం. అది మళ్ళీ మనం విడిగా చేద్దాం. ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం మీరు చెప్పారు, మీరు దానికి ఆయన ఆన్సర్ చేశారు, ఆయన గాడిద అన్నారు, ఆయన లెక్క ఆయన చెప్పారు. అది కరెక్టేనండి, మీ వాదన మీరు చెప్పారు, ఆయన వాదన ఇంకా మీరు వాదన ఎందుకు మార్చుకోవడం? ఇప్పుడు మీ వాదన మార్చమని మీరు మీ యాంగిల్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు, ఆయన యాంగిల్ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎదురోళ్ళని మార్చక్కర్లేదు కదా, మీ వాదన విన్నారు జనం, వాళ్ళ వాదన విన్నారు. నేను చెప్పిన పాయింట్ వదిలిపెట్టేసి ఆయన నచ్చిన పాయింట్ చెప్పుకుంటాడు ఆయన. అరే మీకు ఇప్పుడు ఆయన చెప్పిన పాయింట్ వదిలేసి మీరు మీకు నచ్చిన పాయింట్ చెప్పారు, ఆయనకి నచ్చిన పాయింట్ ఆయన చెప్పారు, ఎవరికి నచ్చిన పాయింట్ ఆయన చెప్పండి. ఆయన చదివిన పాయింట్లు ఉన్నాయి, నేను చెప్పిన అదే సార్, మీ వాదన మీరు వినేశారు, ఆయన వాదన ఆయన వినేశారు. ఇక జనం డిసైడ్ చేసుకుంటారు ఆయన ఎలా వాదించాలో. నేను ఇందులో ఉన్నది మెయిన్ పాయింట్ వదిలేసి ఆయన విద్యాసాగర్ గారు, విద్యాసాగర్ గారు అమరావతిలో మీరు ఎలా డిసైడ్ చేసుకుంటారో, వాళ్ళు వద్దన్న దానికి వాళ్ళు ఎలా డిసైడ్ చేసుకుంటారు. ఎవరి వాదన వాళ్ళదే ప్రజాస్వామ్యం. ఎదురోళ్ల వాదనని మీరు నిర్ణయించొద్దు, నిర్దేశించద్దు. మీ వాదన ఆయన వాదన అరే అది తప్పనేది మీ ఉద్దేశం, మీది తప్పనేది వాళ్ళ ఉద్దేశం. ఎవరిది మారుతాం? జనం డిసైడ్ చేస్తారు ఎవరికి తప్పనేది. రైట్ అరే వదిలేండి, మీ వెర్షన్ చెప్పేసి మీ వెర్షన్ ఇందాక పూర్తిగా వినిపించా, ఆయన వెర్షన్ ఆయనది పూర్తిగా వినిపించా.
ఎవరి వెర్షన్ వాళ్ళది విన్నయండి. రైట్. ఓకే, యాక్చువల్గా కమిటీ కాన్స్టిట్యూట్ అయింది ఏంటంటే శివరామకృష్ణన్తో గారితో పాటి ఇక్కడ మీకు రవీంద్రనాథన్, తర్వాత రేవి, రాయ్, సాహా వీళ్ళందరూ కూడా మంచి మంచి ఇన్స్టిట్యూషన్స్లో ప్రొఫెసర్స్గా ఉండి అంటే ఇక్కడ పాయింట్ అది కాదండి, చెప్తున్నాను. అదే వాళ్ళకి చెప్పిన పని కాకుండా వేరే పని చేశారు. కుక్క పని చేయమంటే గాడిద పని కుక్క పని చేశారు. కుక్క చేయకుండా గాడిద పని గాడిద చేసిందని అంటున్నారు. ఆయన కుక్క పని చేశారు, గాడిద పని రెండు చేశారు. ఆయనకి ఇచ్చిన పనితో పాటు ఆయనకి ఇంకో పని కూడా అప్పగించింది ఏంటంటే ఒకవేళ ఏది సజెస్టబుల్గా ఉంటుందో అది కూడా సజెస్ట్ చేయమన్నారు. ఆయన పాయింట్ వైజ్గా ప్రతి ఒక్కటి రాస్తూ ఎక్కడెక్కడ ఉంటే బెటర్గా ఉంటుంది, బెటర్మెంట్ ఉంటుంది, ఏ ప్లేసెస్లో ఉంటే బాగుంటుంది అని ప్రతి ఒక్కటి కూడా ఆయన డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఏమని చెప్పేసి ఒక్క సెకండ్ నేను కంప్లీట్ చేస్తాను. ఇంకొకటి ఆయన దాంట్లో స్పెసిఫికల్గా మెన్షన్ చేశారు. ఇప్పుడు ఏదైతే అంటున్నారో క్యాపిటల్ అనేది, క్యాపిటల్ డిస్ట్రిబ్యూషన్ అనేది చేయమని చెప్పలేదు, పవర్ డిస్ట్రిబ్యూషన్ చేయమని చెప్పారు. ఓకే, పవర్ డిస్ట్రిబ్యూషన్ కాకుండా ఇప్పుడు క్యాపిటల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి తీసుకొని వచ్చారు. యాక్చువల్గా క్యాపిటల్ అనే పేరు అది అక్కడే పెట్టాలి అని చెప్పేసి ఎవరు చెప్పలేరు. అమరావతి అనేది క్యాపిటల్ బేసికల్గా. ఈ నేమ్ని తీసుకెళ్లి నెల్లూరులో పెట్టినా అది క్యాపిటల్ అయిపోతుంది, అది తీసుకెళ్లి విజయవాడలో పెట్టినా క్యాపిటల్ అయిపోతుంది. వేరే వేరే చర్చలకు వెళ్తాం. రైట్. ఒకసారి ఫైనల్ గా పద్మజీ గారు ఒక్కసారి అమరావతి అనేది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు కదా సాయి గారు. ఎట్లా పేరుతో సంబంధం లేదులేండి అది. రైట్. ఒక్క నిమిషం సాయి గారు ఒక్క మాట. పద్మజీ గారు వస్తున్నా, విద్యాసాగర్ గారు మీ దగ్గరకు వస్తున్నా, ఒక్క నిమిషం. అమరావతి పేరు చెప్పుకొని నేను ఒకటే క్యాపిటల్ అనే పేరు చెప్పుకొని అక్కడ జరిగినటువంటి అవినీతి భాగోతాన్ని ఈ ప్రాంత ప్రజలే చీకొట్టారు, తిరస్కరించారు, చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారు. ఈ రాష్ట్రాన్ని అన్ని వైపులా అన్ని రకాలుగా డీసెంట్రలైజ్ చేసి అభివృద్ధిని వికేంద్రీకరించి తద్వారా మరొక్క ఉద్యమానికో మరొక్క విభజనకో తావివ్వకుండా అడ్రస్ చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అమరావతిని ఏమీ మార్చబోవటం లేదు. డెఫినెట్ గా ఇక్కడ కూడా ఒక రాజధానిగా ఇక్కడ డెవలప్ చేయాలా. ఎప్పుడో శ్రీబాగు ఒప్పందం నుంచి పెండింగ్ ఉన్నటువంటి రాయలసీమకి హైకోర్టు అంశాన్ని కూడా ఆయన అడ్రస్ చేసి అక్కడ న్యాయ రాజధానిని చేయాలనుకున్నారు. నిజంగా స్వార్థపూరితం చంద్రబాబు నాయుడు లాగా ఆయన ఇన్సైడర్ ట్రేడింగ్ కోసమో ఆయన భూముల కోసమో ఆలోచన చేసేటైతే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమకే రాజధానిని తీసుకొని పోయిండేవారు. కానీ ఆయన చాలా నిష్పక్షపాతంగా ఎవ్వరూ అడ్రస్ చేయరే వెనకబడిన ప్రాంతమైన ఉత్తరాంధ్రని అడ్రస్ చేశారు. ఇది ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఆయన ప్రజలు ఇచ్చిన నమ్మకాన్ని విశ్వాసాన్ని విడిపోనీయకుండా చేస్తున్నారు. ఇప్పుడు గాడిదలు కుక్కల గురించి మాట్లాడిన తెలుగుదేశం పార్టీ నేతలు ఈ రాష్ట్ర ప్రజల్ని పీక్కు తినే రాబందులు అనే విషయం రాష్ట్ర ప్రజలకు చాలా ఉంది. ఖచ్చితంగా మా సత్సంకల్పం కాబట్టి, మా సంకల్పంలో న్యాయం ధర్మం ఉంది కాబట్టి, నిజంగా స్వార్థ రహితం కాబట్టి ప్రజల మద్దతు మాకు దొరుకుతుంది. 5 ఏళ్లుగా చంద్రబాబు నాయుడు చేయనటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్ని ప్రాంతాలకి, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికి చేసి చూపించి 2024 ఎలక్షన్స్ కి మేము వెళ్ళబోతున్నాం. ఫైనల్ గా ఇది కంక్లూడ్ చేసే ముందు ఒకసారి విద్యాసాగర్ గారు, ఇప్పుడు శివరామకృష్ణన్ కమిటీతో సంబంధం లేకుండా ఏ ప్రాతిపదికన దాన్ని ఎంపిక చేశారు? సాయి గారు ఏ ప్రాతిపదికనంటే మీకు ఒక్క నిమిషం టైం ఇస్తే చెప్తాను నేను. చెప్పండి. ఏదైతే కమిటీ కాన్స్టిట్యూట్ చేయడానికి ఏర్పడినటువంటి ఇచ్చినటువంటి నోటిఫికేషన్ లో 2వ పేజీలో టర్మ్స్ అండ్ కండిషన్స్ 2వ పేజీలో 2వ పాయింట్లో పాయింట్ నెంబర్ బి, దాని ప్రకారము కండక్ట్ అసెస్మెంట్ ఆఫ్ ది పొటెన్షియల్ ఫర్ ప్లాంట్ గ్రోత్ ఫర్ ద ఎస్టిమేటెడ్ పాపులేషన్ వాజ్ అప్రాపరియేట్ జోనింగ్ రెగ్యులేషన్స్ as well as the feasibility of accommodating the large structures of house the Raj Bhavan, state legislature, assembly and council, secretariat, high court, office buildings, guest house, residential quarters and physical infrastructure including stadium, conference halls, conversion centers, hotels, hospitals, schools, colleges, education and training institutions, libraries, museums, theaters, ప్లేసెస్ ఆఫ్ ది రిక్రియేషన్ అండ్ టూరిజం పార్క్స్ అండ్ మార్కెట్ ఎక్స్ట్రా, ఇవన్నీ కూడా ఏకే చోట ఇంటిగ్రేటెడ్ గా ఉండడానికి అనువైన ప్రాంతం వెతకమని చెప్పి టర్మ్స్ అండ్ రెఫరెన్సెస్ లో ఇచ్చేటువంటి డాక్యుమెంట్ లో 2వ పారాగ్రాఫ్ 3వ పాయింట్ ఇది. ఇవన్నీ ఒకే చోట ఉండాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూట్ చేసినటువంటి డాక్యుమెంట్ లో రైట్. ఇప్పుడు దాంట్లో అక్కడ పనికొస్తది అని ఎవరు డిసైడ్ చేసినట్టు? అంటే శివరామకృష్ణన్ చెప్పినట్టు కాదు, నారాయణ కమిటీ కాదు, ఎవరు డిసైడ్ చేసినట్టు? అది
నారాయణ మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది నారాయణ కమిటీ కాదు, బేసిక్ గా అది Right. మున్సిపల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పోనీ ఎవరి ప్రాతిపదికన అక్కడ నిర్ణయం తీసుకున్నారు? మీకు కావాలనుకుంటే శివరామకృష్ణ కమిటీ దాన్ని ఎప్పుడు కూడా దాని నారాయణ కమిటీ అన్న టౌన్ అండ్ ప్లానింగ్ కమిటీ అని మాత్రమే పేరు మీద సరే చేశారు. ఇప్పుడు నేను అడిగే వైసీపీ పాయింట్ వాళ్ళు ఇక్కడ పెట్టిన సూటిగా పేరు అడిగిన అది నారాయణ పాయింట్ కమిటీ. ఏ ప్రాతిపదికన ఏ నిపుణుల పర్యవేక్షణలో అది డిసైడ్ అయింది ఆ ప్లేస్? Yes, ఆయన ఇందాక బాలా గారు ఓ మాట అన్నారు. మళ్ళీ మీరు ఆయన డైవర్ట్ కావద్దు, బాలా కాదు శివరామకృష్ణ- లేకపోతే ఎవరు కాదు. నేను అడిగిన సూటి పాయింట్ ఎవరి ప్రాతిపదికన, ఇప్పుడు శివరామకృష్ణన్ కమిటీ ప్రాతిపదికన మొన్న చంద్రబాబు గారు చెప్తున్నారు, మీరు ఆయన గాడిది కాబట్టి ఆయనతో అవసరం లేదన్నారు. మరి ఏ గుర్రం ప్రాతిపదికన మీరు ఇక్కడ డిసైడ్ చేశారు? ఎస్, మీరు అడిగారు కదా, ఇప్పుడు శివరామకృష్ణ కమిటీతో పాటు 5 మందిని అటానమస్ ఇండివిజువల్ రీసెర్చ్ స్కాలర్స్ ని ఇందులో ఈయంతో పాటు కలిపి వేసినటువంటి కమిటీ. అందులో ముఖ్యమైనది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్. ఆయన ఫస్ట్ రెండో పేరు ఆయనదే, రతిన్ రాయ్, డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఇది తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ సెటిల్మెంట్స్ అట్ బెంగళూరు. ఇతను వచ్చేసి అర్మోరో రవి. ఇతను 69 పేజీల డాక్యుమెంట్, విజయవాడ గుంటూరు మధ్యలో రాజధాని ఏర్పడితే 69 పేజీల ఇచ్చినటువంటి డాక్యుమెంట్, మీరు ఇదంతా నెట్ లో దొరుకుతుంది. 69 పేజీ డాక్యుమెంట్. విజిటిఎం, నాట్ అమరావతి, అప్పుడున్న పేరు ప్రకారం విజిటిఎం, విజయవాడ గుంటూరు తెనాలి మెట్రో, మంగళగిరి మెట్రో కాదు, విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి అర్బన్ డెవలప్మెంట్ తెనాలి విజిటిఎం ఏరియాలో క్యాపిటల్ పెడితే అక్కడ ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ ఏంటి, అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఏంటి, పెడితే కడితే ఎట్లా ఉంటది. ఇందాక బొలిశెట్టి సత్యనారాయణ గారు ఏదైతే చదివారు 20,000 కోట్లు 29,000 కోట్లు ఏదైతే ఇచ్చారో అది శివరామకృష్ణ ఇచ్చినటువంటి కమిటీ కాదు, ఇండియన్ అంటే ఆయన విడిగా ఇచ్చారా లేకపోతే శివరామకృష్ణ నివేదికలో అదొక పార్ట్? చెప్పి ఆయన ప్లాన్ గీసి మరి స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసినటువంటి కమిటీలో నెంబర్. నేను అడిగిన పాయింట్ ఇక్కడ సాగర్ గారు, ఆ సంస్థ సాగర్ గారు ఇచ్చిన రిపోర్ట్ 69 పేజీల సాగర్ గారు ఒక్క మాట అండి, ఇండియాకే ఇచ్చింది. సాగర్ గారు ఒక్క మాట. ఒక జడ్జిలు 3, 4, 5 ఒక ధర్మాసనం ఉంటుంది, దాంట్లో ఎవరి రెఫరెన్స్ వాళ్ళు ఇస్తారు, వాళ్ళన్నీ వాళ్ళ పాయింట్స్ పెడతారు. ఫైనల్ జడ్జిమెంట్ అనేటువంటిది ఎప్పుడైనా లెక్క. ఆ జడ్జి గారు ఎట్లా అన్నారు, ఇప్పుడు మొన్న శబరిమల తీర్పులోనైనా అయోధ్య తీర్పులోనైనా ఇంకొకటి రాస్తారు. నేను అడిగే పాయింట్ వినండి, పూర్తిగా వినండి, ఒక్క మాట వినండి. ఇక్కడ నేను అనే పాయింట్ ఏంటంటే ఫైనల్ జడ్జిమెంట్ అనేటువంటిది అక్కడ కౌంట్ వేస్తారు. అట్లాగే ఇక్కడ మీరు రెఫరెన్స్ ఏది తీసుకున్నారు అంటే శివరామకృష్ణన్ కమిటీనేమో అనవసరం అందులో ఆ పర్సన్ రాసిన దాని ప్రాతిపదికన మీరు ఇది అమల్లోకి తెచ్చామని చెప్తున్నారా? అదే అనేది ఆయన దాని ఒక్క మాట నేను అడిగే పాయింట్ పూర్తిగా వినండి. ఇక్కడ రెఫరెన్స్ దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ చెప్పారు కాబట్టి ఆయన ప్రాతిపదికన పోనీ మీరు ఏమన్నా డిసైడ్ చేశారా? శివరామకృష్ణ అనే 5 మంది రకరకాల ఇన్స్టిట్యూషన్స్ సార్, నేను అడిగిన పాయింట్ ఇక్కడ మళ్ళీ మీరు ఇంట్రడక్షన్ కి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. మీరు ఇదిగో ఈ సో వాళ్ళు శివరామకృష్ణ నివేదికలో ఈ రెండవ పర్సన్ రాసిన నివేదిక ఆధారంగా మేము అమరావతిని డిసైడ్ చేశాం, లేదా ఇంకొక కమిటీతో డిసైడ్ చేశాం, ఏ కమిటీతో మీరు డిసైడ్ చేశారు? మీ పాయింట్ నాకు అర్థమైంది, అదే చెప్తున్నా. శివరామకృష్ణ అనే వ్యక్తి రిటైర్డ్ ఐఏఎస్ అనే వ్యక్తి, ఆయనతో పాటు ఒక 5 మందిని అటానమస్ ఇండివిజువల్ రీసెర్చ్ బాడీస్ లో ఇన్స్టిట్యూషన్స్ లో నుంచి 5 మందిని తీసుకొని ఈయనకు అటాచ్ చేస్తూ వేసినటువంటి కమిటీ అది. అవును, ఆ కమిటీలో అవుట్ ఆఫ్ 5 ముగ్గురు విజిటిఎం ఏరియాలో రాజధాని బాగుంటదని ఇచ్చినటువంటి రికమెండేషన్స్, అది కూడా విజిటిఎం ఏరియాలోనే. కావాలంటే మీకు పబ్లిక్ లో నోటీస్, ఇప్పుడు బొలిశెట్టి సత్యనారాయణ గారు ఏదైతే కోట్ చేసి మాట్లాడుతున్నారు, ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో అంటున్నారో, ఆ కమిటీ ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో అక్కడ డబ్బులు అవన్నీ స్ట్రక్చర్స్ రావడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత డబ్బులు ఇవ్వాలని చెప్పింది కూడా వాళ్ళే. ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అవును, రైట్. ఇవన్నీ ఆంజనేయ రెడ్డి గారు మీకు ఈ విషయం అర్థమైందా? గో త్రూ ద డాక్యుమెంట్, రైట్. ఆంజనేయ రెడ్డి గారు, ఒక సామెతని కనీసం లేకుంటే కన్ఫ్యూజ్ చేయండి అన్నారు. చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పరిపాలనలో కన్వీన్స్ చేయలేకపోయారు, కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇప్పుడు టీడీపీ ప్రతినిధి మీ వెర్షన్ చెప్పేశారు కదా, ఆయన చెప్పండి, ఆయన అభిప్రాయం చెప్పనియండి, చెప్పండి. ప్లీజ్ నేనేమంటున్నా అంటే, మీరు ఇందాక మొదట మీరు స్పష్టంగా చెప్పారు
ఎక్కడైతే నిర్మాణానికి తక్కువ ఖర్చు అవుతుందో అక్కడే ఏర్పాటు చేద్దాము అని మీరు అన్నారు, కమిటీ చెప్పింది అంటున్నారు. మిగతా ప్రాంతాలతో పోల్చుకున్నప్పుడు అక్కడ నిర్మాణానికి తక్కువ ఖర్చు అవుతుందా, అక్కడ నిర్మాణం ఫౌండేషన్ తీసుకోవడానికి ఫుట్టింగ్ తీసుకోవడానికి ఎంత లోతుకు వెళ్ళాలా, మిగతా ప్రాంతాలు ఎంత లోతుకు వెళ్ళాలా, మీరు ఈ తేడా ఏమన్నా క్యాలిక్యులేట్ చేశారా? ఆ రోజు ఈ రోజు ఇంకా తమాషా ఏమిటో సాయి గారు, ఎన్టీ వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం మీద ఫైన్ వేశారు. ఈనాటి రాష్ట్ర ప్రభుత్వం ఆ 100 కోట్లు కట్టకుండా ఆ రోజు వాళ్ళు చేసిందే కరెక్ట్ అని ఒక అఫిడవిట్ ఇచ్చినారు ఎన్టీటీలో. మీరు ఒకసారి చూడండి. అంటే రెండు పార్టీలు కూడా ద్వంద్వ ప్రమాణాలు, డబుల్ స్టాండర్డ్స్ పాటిస్తున్నారు. ఆనాడు ఒక మాట మాట్లాడతారు, ఈ రోజు ఒక మాట మాట్లాడతారు. 1,00,000 కోట్లు నిర్వహణ కావాలని చంద్రబాబు నాయుడు గారు అనేక సార్లు చెప్పుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మళ్ళీ రాజధాని మారుస్తామంటే చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, ఇది సెల్ఫ్ ఫైనాన్స్డ్ రాజధాని, దీనికి డబ్బులు అవసరమని అంటున్నారు. కాబట్టి అధికారం ఉన్నప్పుడు మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు, ప్రతిపక్షం ఉన్నప్పుడు వైసీపీ ఒక మాట మాట్లాడుతుంది, అధికారానికి వచ్చిన తర్వాత ఇంకొక మాట్లాడుతున్నారు. రెండు పార్టీలు కూడా దొంగ ప్రమాణాలు, రెండు నాయకుల దూరంతో వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ప్రజలు ఫైనల్ గా ఈ అంశాన్ని కంక్లూడ్ చేద్దాం. బొలిశెట్టి గారు, నేనేమంటున్నట్టు ఫైనల్ గా లెట్ us వెయిట్ ఫర్ ద కోర్టు డెసిషన్. న్యాయస్థానాలు ముందు ఉన్నాయి, న్యాయస్థానాలు ఏ నిర్ణయం చేస్తారో ఆ నిర్ణయం ప్రకారం పోదాము. ఒక పార్టీగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర శాఖ స్పష్టంగా అమరావతి రాజధాని కొనసాగాల. మీరు ఇందాక చెప్పారు, ఎగ్జిక్యూటివ్ ఎక్కడైతే ఉంటుందో, ముఖ్యమంత్రి గారి సీట్ ఎక్కడైతే ఉంటుందో, గవర్నర్ గారు ఎక్కడైతే ఉంటారో అదే దాని రాజధానిగా పిలుస్తారని మేము కూడా అదే స్పష్టం చేస్తున్నాము. అమరావతి రాజధానిగా కొనసాగాలని మేము చెప్తున్నాం. రైట్. ఫైనల్ గా ఈ అంశాన్ని కంక్లూడ్ చేశారు బొలిశెట్టి గారు. మీరేమంటారు? అక్కడ శివరామకృష్ణన్ నివేదికలో ఆ ఇద్దరు ఉన్నతమైనటువంటి ప్రమాణాలు కలిగినటువంటి వాళ్ళు ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నారు. నారాయణ కమిటీనే కాదు, అసలు అది ఒక టౌన్ ప్లానింగ్కి సంబంధించిన సజెషన్, అది అనవసరంగా ప్రచారం చేస్తున్నారని మీరు ఒప్పుకుంటున్నారా? అంటే సార్ సాయి గారు, మొట్టమొదట అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శివరామకృష్ణన్ కమిటీ రిపోర్టు 188 పేజీలు ఇచ్చిందండి. అందులో భాగమే ఈ టౌన్ ప్లానింగ్ ట్రస్ట్ నారాయణ గారి రిపోర్ట్ కానీ, రాకపోతే ఈ ఆరోమర్ రేవి గారు ఇచ్చిన రిపోర్ట్ కానీ, ఇవన్నీ కూడా అందులో భాగాలే. అవన్నిటిని తీసుకొని ఆయన ఒక కాంప్రహెన్సివ్ రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. ఆ ఎనక్షర్లోనే తీసి చదువుతున్నారు. ఇప్పుడు ఇలా ఆరోమర్ రేవి ఇచ్చింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాబిటేషన్ ఆఫ్ ఇది ఉంది కదా, IIHS అన్నది, అది హ్యూమన్ సైన్సెస్ అనేది, అది కూడా అందులో భాగమే. కాబట్టి అవన్నీ ఆయన డైరెక్షన్లో ఆయన స్టడీ చేసి సబ్మిట్ చేయమని రిపోర్ట్లు సబ్మిట్ చేశారు. ఎప్పుడు కూడా సార్వభౌమ అధికారం రాష్ట్రానికి ఉంటుందండి. అప్పుడు రాష్ట్రం తప్పు చేసింది. ఏం తప్పు చేసింది అంటే ప్రతిపక్షాన్ని కలుపుకొని, అన్ని పక్షాలను కలుపుకొని, మేధావులను పట్టుకొని డెసిషన్ తీసుకోకుండా నా ఇష్టం, నా రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పి ఆయన ఒక రాజధాని పెట్టి 4,000 ఎకరాలు అక్రమంగా దోచుకుంటే, ఒక్కసారి వినండి పూర్తిగా. ఇక్కడ వాళ్ళు అనేది ఏంటంటే, ఇప్పటిదాకా అన్నది ఏంటి, శివరామకృష్ణన్ కమిటీ నివేదిక కాదు అన్నది మొదట, తర్వాత శివరామకృష్ణన్ నివేదిక ఆధారంగానే అని మొన్నటిదా ఇప్పుడు చంద్రబాబు గారు అంటున్నారు. అయితే ఇప్పుడు విద్యాసాగర్ గారు చెప్పింది ఏంటంటే శివరామకృష్ణన్ కమిటీలో ఆ ఇద్దరు ఇచ్చినటువంటి పాయింట్స్ ఆధారంగా డిసైడ్ చేసామంటున్నారు. ఇంతకుముందు నారాయణ కమిటీ వేసింది ఓన్లీ ఇందులో ఒక పార్ట్ తప్పించి ఇంకోటి కాదని చెప్తున్నారు. మీ దృష్టిలో ఆ రోజున ఏ ప్రాతిపదికన ఇట్లా శివరామకృష్ణన్ కమిటీలో ఉన్నటువంటి ఆ ఇద్దరు మేధావులు, వాళ్ళు నిజమైన మేధావులు కాబట్టి వాళ్ళు ఇచ్చిన ప్రాతిపదికనే అమరావతిని డిసైడ్ చేశారని మీరు నమ్ముతున్నారా? కాదండి, అది మొత్తం కమిటీ ఒక నిర్ణయం అండి. ఎప్పుడు కూడా కమిటీలో ఒక ముక్క తీసిన నిర్ణయం ఉండదండి. ఇప్పుడు ఇంకోటి ఏమంటే, ఆ కమిటీ శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన రిపోర్టు దాన్ని తిరస్కరించే అధికారం గవర్నమెంట్కి ఉంది, స్టేట్ గవర్నమెంట్కి ఉంది. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వాన్ని ఇంకో కమిటీ వేయమని అడగాలి. అంతేగాని ఇన్స్టిట్యూషన్ కమిటీ వేసుకోవడానికి లేదు. బోస్టన్ కమిటీ కానీ, ఇంతకుముందు వేరే కమిటీ కానీ. ఇప్పుడు ఉన్నది ఏమంటే అథారిటీ వెస్ట్ విత్ సెంటర్ అండి. ఇది కమిటీ అపాయింట్ చేసే అథారిటీ సెంటర్కి ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రానికి కమిటీ రాష్ట్రం అపాయింట్ చేసుకోలేదు. ఎందుకంటే రాష్ట్రానికి ఒక క్యాపిటల్ కొత్తగా వచ్చేటప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వమే నిర్ణయించాలి. ఒకసారి నిర్ణయించిన తర్వాత దాన్ని మార్చుకుంటారో ఉంచుకుంటారో అది ప్రజల ఇష్టం, ప్రజలు ఎన్నుకున్న నాయకుల ఇష్టం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా మాట్లాడితే ఈ కేంద్రం ఒక మాట మాట్లాడుతుంది, రాష్ట్రం ఒక మాట మాట్లాడుతుందని డైవర్ట్ చేస్తున్నారు. అది కాదండి. రాష్ట్రానికి అపరిమితమైన అధికారాలు ఉంటాయి యాజ్ ఫర్ యాజ్ స్టేట్ ఇస్ కన్సర్న్. కానీ వాళ్ళు తప్పు చేస్తే కోర్టు పట్టుకునే అధికారం కూడా ఉంది వీళ్ళు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చేయాలి. కాన్స్టిట్యూషన్లో లేనివన్నీ వీళ్ళు చేస్తే అధికారం ఉందా కదా అని చేయడానికి లేదండి. రాజ్యాంగం ఎవరైనా సరే, ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా రాజ్యాంగానికి అనుగుణంగా రాజ్యాంగబద్ధంగా వెళ్ళాలి. రాజ్యాంగం లేకపోతే ముఖ్యమంత్రి లేడు. ఇప్పుడు కోర్టు లేకపోతే ఈయన బెయిల్ లేదు, ఈయన సీఎం కాడు.
గతంలో కూడా కాదు. కానీ నేను చెప్పేది ఏమంటే సార్ ఒకే ఒకటి, మీరు ఎప్పుడైనా సరే ఒక డిబేట్ పెట్టండి, అందరినీ శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ పట్టుకురమ్మనండి. అప్పుడు వీళ్ళు ఒక పారా తీసుకొని మాట్లాడడం కరెక్ట్ కాదండి. సమగ్రంగా మొత్తం రిపోర్ట్ తీసుకొని మాట్లాడాలి. ఆ మొత్తం రిపోర్ట్లో ఏం చేశారంటే మనకి అంత ఆర్థిక స్తోమత లేదు కాబట్టి ఆర్థిక స్తోమత క్రియేట్ చేసే విధంగా ఏం చేయాలి, 3 రీజన్స్ ఎలాగ డెవలప్ చేయాలన్నారు. కానీ క్యాపిటల్ 3 ముక్కలు చేయమని చెప్పలేదు. క్యాపిటల్ ముక్కలు చేయడం కాదండి. విశాఖపట్నం ఎవరు వద్దన్నా కాదన్నా ఆర్థిక రాజధాని, దాన్ని ఎవరు కాదనలేదు. ఇండియాకి బొంబాయి అయితే ఆంధ్రప్రదేశ్కి విశాఖపట్నం, ఎందుకంటే తెలంగాణ ఇప్పుడు మనతో లేదు కాబట్టి. ఇదివరకు హైదరాబాద్ విశాఖపట్నం 2 ఉండేవి. ఇప్పుడు విశాఖపట్నం ఆర్థిక రాజధాని. వీళ్ళు వచ్చి ఏం చేయాల్సిన పని లేదు. ఇప్పుడు 3 రాజధానులు అని చెప్పి అల్టిమేట్ గా 3 రాష్ట్రాలకు దారితీస్తుందండి. వీళ్ళు ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తున్నారు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ప్రాంతీయ విభేదాలు వద్దు, అందు గురించే నేను ఒప్పుకుంటున్నానన్నారు. ఇప్పుడు ప్రాంతీయ విభేదాలు రెచ్చగొడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు. రైట్, ఫైనల్గా దీని మీద కంక్లూడ్ చేద్దాం. పద్మజ గారు, ఈ వాదోపవాదాలన్నీ ఎవరి వాదన వాళ్ళకే ఉంటుంది. మీరు ఈ 5 ఏళ్ల లోపు కనుక మీరు చెప్పిన 3 పూర్తి చేయలేకపోతే, ఇప్పుడు అమరావతి అన్నది ఆయన చూపించిందంతా పూర్తి చేయలేదని ఆయన అక్కడ గద్దె దించారు. రేపు పొద్దున మీరు 3 అనేటువంటిది పూర్తి చేయకపోతే మీరు గద్దె దిగడానికి సిద్ధమా? నీకు మనస్ఫూర్తిగా నా ఉద్దేశంలో కర్నూలే రాజధాని అని మాట్లాడిన జనసేన పార్టీ పెడతానంటే ఎందుకు ఇంత గింజుకుంటున్నారో. ఇప్పుడు జగన్ గారు అమరావతి మా రాజధాని అన్నట్టే ఉంటది కాబట్టి అది వదిలేసేయండి. విభేదాలు రెచ్చగొట్టడం కోసమే ఇలా చేస్తున్నామనే ఒక అపప్రదన మా మీద మోపడం ద్వారా వాళ్ళ నైజాన్ని వాళ్లే స్పష్టం చేసుకుంటున్నారు. నిజంగా ఆ ప్రాంతీయ విభేదాలు రాకూడదనే రాయలసీమకి హైకోర్టు లక్ష్యం ప్రజలకు చెప్పారు. అది సాధ్యం కాకపోతే ఏం చేస్తారు? ఎందుకంటే యు ఆర్ ఇన్ పవర్. అధికారంలో ఉన్నోళ్ళు మీరు అనుకున్నటువంటిది చేయగలగాలి. ఇప్పుడు చంద్రబాబు గారు అనుకున్నది చెయ్యాలి, ప్రారంభించారు అమరావతి, ఆయన మధ్యలో మిస్ అయింది. దానికి అక్కడ ప్రజలు సమాధానం చెప్పారు. ఈవేళ మీరు 3 అన్నది అసలు ఆచరణలోకి తేకపోతే 3 ప్రాంతాలలో దెబ్బతినడానికి సిద్ధంగా ఉన్నారా? లేదు ఈ లోపు చెయ్యగలమన్నటువంటి నమ్మకం మీకు ఏమైనా ఉందా? మనసుంటే మార్గం ఉంటది. మేము ఒకటే మాట మాట్లాడుతున్నాం. ఒకవేళ ఫెయిల్ అయితే మీకు మనసు లేదని ప్రభుత్వానికి విపరీతమైన అధికారాలు ఉంటాయి, విచక్షణాధికారాలు ఉంటాయి అని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టం చేసింది. వాళ్ళు 2 నాలుకలు మాట్లాడతారా, 10 నాలుకలు మాట్లాడతారా, రోజుకో మాట మాట్లాడతారా, అధికారాలు వాడుకోండి, ఏమైనా చెయ్యండి. ఆ పని చెయ్యగలుగుతారా? లేదా చెయ్యలేకపోతే ప్రజలకు క్షమాపణ చెబుతారా? లేకపోతే కనుక మా ప్రతిపక్షం మీద తోసేసుకుని కూర్చుంటారా? ఖచ్చితంగా చేస్తాము. అభివృద్ధి చెయ్యలేకపోతే చేసి తీరుతాము. అది అధికారంలో ఉన్న ప్రభుత్వ పార్టీ అధినేతగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు ఇచ్చినటువంటి రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రాంతాల మధ్య సమతుల్యత జరుగుతుంది. మళ్ళీ మీరు చెయ్యలేకపోతే మన నిర్ణయం వెనకాల ఒక దురుద్దేశం ఉన్నట్టయితే, చంద్రబాబు నాయుడు లాగా దురుద్దేశపూరిత నిర్ణయాలు చేసినట్టయితే సాధ్యం కాదు. అది చరిత్ర చెప్పిన. ఒకవేళ కనుక మీరు చెయ్యలేకపోతే మీ మనసులో కూడా దురుద్దేశాలు ఉన్నాయని ఒప్పుకుంటారా? అప్పుడు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ధర్మానికే విజయం వస్తుంది. ధర్మమే విజయం. రైట్. వైసీపీ ప్రతినిధికి ఒక ప్రశ్న. ఇంకా దాన్ని కంక్లూడ్ చేద్దాం ఆంజనేయ రెడ్డి గారు. మళ్ళీ టాపిక్ అక్కడతో క్లోజ్ చేద్దాం. ఇది ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ. ప్రధానంగా 3 రాజధానుల అంశం మీద, స్టేటస్ కో మీద స్టే కోసం సుప్రీంకోర్టుకి వెళ్తే స్పెషల్ లీవ్ పిటిషన్ మీద ఎలాంటి స్పందన లేదు. దీంతో ఈ నెల 16న ప్రధానమంత్రితో ప్రారంభోత్సవం చేయించాలనుకున్నటువంటి కార్యక్రమం దసరాకి చేస్తారన్నటువంటి ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు వాస్తవం అనేటువంటిది ఫ్యూచర్ డిసైడ్ చేయాల్సింది. ఇక మరొక కీలకమైనటువంటి అంశం, నిన్న సోము వీర్రాజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం బాధ్యతలు స్వీకరించినటువంటి సందర్భంలో జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ మాట్లాడారు. ఇటు సోము వీర్రాజు ఏమో కుటుంబ పార్టీల నుండి విముక్తి కల్పించడానికి పోరాటం ప్రారంభిస్తున్నామని ప్రకటిస్తే, రామ్ మాధవ్ 3 రాజధానుల, లక్నో అక్కడ ఒకటి, ఉత్తరప్రదేశ్కి ఒకటే అన్నటువంటిది దానికి సంబంధించినటువంటి చర్చ ఇందాక దాంట్లో కంక్లూడ్ అయింది. అయితే కీలకమైనటువంటి పాయింట్ ఏంటంటే, ప్రతిపక్షానికి ఒక వ్యాక్యూమ్ ఉంది, ఆ వ్యాక్యూమ్ని మనం ఫిల్ చేయాలి. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష స్థానాన్ని గట్టిగా భర్తీ చేయాలి, ఆ తర్వాత అధికారాన్ని అందుకోవాలి, 2024 లక్ష్యంగా చేసుకోవాలి అన్నటువంటిది
పిలుపునిచ్చారు. ఇది సాధ్యమా? తెలుగుదేశం పార్టీ ప్లేసు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ప్లేసు నిజంగా వ్యాక్యూమ్ ఉందా? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా విద్యాసాగర్ గారు ఏమంటారు? రామారావు గారు జాతీయ నాయకులు. ఆయన పార్టీని పెంచుకోవాలని అనుకున్నా కానీ, లేకపోతే మనం ప్రధాన ప్రతిపక్షంగా మారాలనుకోవటంలో కానీ, లేకపోతే ప్రధాన ప్రతిపక్షం అయ్యి రాజ్యాధికారం చేపట్టాలని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చినటువంటి స్పీచ్లో మాట్లాడడంలో ఎటువంటి తప్పు లేదు. ఆయన పార్టీ ఆయన విధానం చెప్పుకుంటారు. వ్యాక్యూమ్ ఉందా లేదా అనేది ప్రజలు డిసైడ్ చేయాలా. ఆయన లేని వ్యాక్యూమ్ను క్రియేట్ చేసుకోవాలంటే ఏ రకంగా క్రియేట్ చేసుకుంటారు, ఎట్లా క్రియేట్ చేసుకుంటారు? వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చేటువంటి అష్యూరెన్స్ ఏంటి అంటే, ఏ అష్యూరెన్స్ లేకుండా ప్రజలను ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే ఇవ్వరు. ఇవ్వాలి అంటే మీరు పని చేయాలా, అష్యూరెన్స్ ఇవ్వాలా, రాష్ట్రానికి రావాల్సినటువంటి చాలా పెండింగ్ ఇష్యూస్ ను మీరు సాల్వ్ చేయాలా. సాల్వ్ చేసి ప్రజలను సాటిస్ఫై చేస్తే అప్పుడు మీరు అనుకున్నట్టు ప్రధాన ప్రతిపక్షంలోకి రావాలా వద్దా అనేది దెన్ పీపుల్ విల్ డిసైడ్. అంతే తప్ప ఎక్కడో వ్యాక్యూమ్ ఉంది, మీరు ఫిలప్ చేయండి, సంఘర్షణ చేయండి, మీరు ప్రజల అధికార పార్టీ మీద పోరాడండి అన్నంత మాత్రాన అదొక్కటే సరిపోదు. దాంతో పాటు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, ఈ రాష్ట్రానికి ఎదుగుదలకు కావలసిన తోడ్పాటు అందించిన తరువాత మీరు అడిగే పద్ధతిలో గనక డెమోక్రటిక్ గా ప్రజలను ఓట్లు అడిగి మీకు గన ప్రతిపక్ష హోదా ప్రజలు ఇచ్చినప్పుడే మీరు ఆ హోదా కాదు. కానీ ప్రతిపక్ష హోదా అనేది బలవంతంగా లాక్కునేది కాదు, ప్రజలు ఇవ్వాల. మరి అధికారమైన ప్రజలు ఇవ్వాల్సిందే, ప్రతిపక్షమైన ఆ ప్రజలు ఇవ్వాల్సిందే. ప్రజలు ఇవ్వకుండా మీకు ప్రతిపక్ష హోదాను రాదు, అట్లాగని చెప్పేసి అధికారంలోకి ఇవ్వరు. అది రెండు రావాలి అంటే మీరు ఈ రాష్ట్రానికి ఏం చెప్తారో కన్స్ట్రక్టివ్ గా గనక రామ్మాధవ్ గారు మాట్లాడుంటే 100% నేను సంతోషించేవాడిని. బహుశా ఆయన మాట్లాడేటప్పుడు ఫ్లోలో కంటిన్యూషన్ గా ఒక ఉత్తేజపరుస్తూ మాట్లాడారా, లేకపోతే నిజంగా రాజ్యాధికారానికి దగ్గరగా కాబోతున్నాం మనం అని చెప్పి సపరేట్ గా పొలిటికల్ మీటింగ్ పెట్టి మాట్లాడారా అని మనం ఒకసారి చూసుకుంటే, సోమవీరాజు గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కార్యకర్తలను ఉత్తేజపరచడానికి మాట్లాడినటువంటి మాటలే తప్ప అది పొలిటికల్ మీటింగ్ కాదు. కాబట్టి ఆ మాటల్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రైట్. ఆంజనేయ రెడ్డి గారు. సాయి గారు, ఒక నిమిషం 2 నిమిషాలు సమయం ఇవ్వాలి నాకు. ఎందువల్లంటే ఇది మా నాయకుడు భారత ప్రధాన కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు కాబట్టి. రెండవది, నిన్నటి రోజున రామారావు గారు ఇచ్చిన ఉపన్యాసంలో నాకు 3-4 సందేశాలు నాకు కనిపించాయి. ఒకటి, ఈ రాష్ట్రంలో 2 పార్టీలు కూడా మాకు రాజకీయ ప్రత్యర్థులు, ఈక్వి డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాము, 2 పార్టీల నుంచి సమాన దూరంలో ఉంటాం అనేది ఒకటి స్పష్టం చేశారు. రెండవది, ఈ రోజు రాష్ట్రంలో అధికార పార్టీకి కూడా ఒక సందేశం పంపించారు. మీరు పిచ్చితొక్కలకు పనులు చేస్తున్నారు, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఈ రాజధానిని మీరు 3 రాజధానులు చేస్తున్నారు, దీనికి మీరు అనుభవిస్తారు లేదా భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలన్నట్టుగా వారు ఇచ్చారు. రెండవది, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకునే తెలుగుదేశం పార్టీ కూడా ఒక సందేశం ఇచ్చారు. మీరు ప్రధానమంత్రి మోడీ గారి భుజాల మీద తుపాకు పెట్టి కాల్చడానికి ప్రయత్నం చేస్తే అది జరగదు, మీకు పొలిటికల్ వాల్యూ ఇక్కడ స్పష్టంగా ఉంది. ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీద క్రెడిబిలిటీ గ్యాప్ ఉంది, క్రెడిబిలిటీ లేదు. ఆ నాయకత్వం మీద, పార్టీ మీద విశ్వసనీయత లోపిస్తున్న ఈ సందర్భంలో ఈ యొక్క వ్యాక్యూమ్ ను మనం ఫిలప్ చేయాలని కూడా చెప్పారు. అదే సమయంలో మా పార్టీ వాళ్ళకు కూడా ఒక సందేశం ఇచ్చారు ఆయన. ఈ రాష్ట్రంలో మీరు ఎదగాలంటే నిరంతరం ఎప్పుడు ఢిల్లీ వైపు చూడొద్దు, ఢిల్లీ నుంచి ఏదో జరుగుతుందని మీరు ఆశించొద్దు, ప్రతిదానికి ఢిల్లీతో మాట్లాడవలసిన అవసరం లేదు. మీరు కూడా పార్టీ క్యాడర్ కూడా, నాయకత్వానికి, కార్యకర్తలకు కూడా ఒక సందేశం ఇచ్చారు. మీరు కూడా నరేంద్ర మోడీ గారి మీద తుపాకు పెట్టి కాల్చడానికి ప్రయత్నం చేయొద్దు, ఢిల్లీ చేస్తుంది. మీరు ఈ రాష్ట్రంలో ఎదుగుదలకి ఏమి చేస్తారు, మీ ప్రణాళికలతో ముందుకెళ్ళండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు పనులు ఏదైనా ఉంటే దాన్ని కూడా ప్రజలకు చెప్పండి అంటూ ఒక విషయం కూడా స్పష్టంగా చెప్పారు. కన్స్ట్రక్టివ్ అపోజిషన్, క్రిటికల్ ఫ్రంట్ అంటే మీరు నిర్మాణాత్మకమైన అపోజిషన్ పాత్ర పోషించడమే కాదు, క్రిటికల్ ఫ్రంట్. రాష్ట్ర ప్రభుత్వం ఎవరైనా మంచి చేసినప్పుడు అది మంచి అని చెప్పాల్సిన బాధ్యత కూడా మనకుంది, ప్రజలకు చెప్పాలని బాధ్యత కూడా అన్నారు. ఈ రెండు చాలా ఇంపార్టెంట్, కన్స్ట్రక్టివ్ అపోజిషన్ అండ్ క్రిటికల్ ఫ్రంట్. అందువల్ల వారు అందరికీ కూడా సందేశం, అధికార పార్టీకి ఒక సందేశము, ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకుంటున్న క్రెడిబిలిటీ గ్యాప్ ఉండే ప్రతిపక్ష పార్టీకి ఒక సందేశము, అదేవిధంగా సొంత పార్టీ నాయకత్వాలకు కూడా, సొంత పార్టీ కార్యకర్తలు కూడా ఢిల్లీ వైపు చూడడం కాదు, మీరు ఎదగడానికి ప్రయత్నం చేయండి అని చెప్తూ
వారు కార్యకర్తలు కూడా ఒక సందేశం ఇచ్చారు. రెండవది వస్తున్న తప్పుడు వార్తలు ఏవైతే ఉన్నాయో కన్నా లక్ష్మణ్ గారిని తీసేశారు అనేది అది కూడా కరెక్ట్ కాదు. మేము కన్నా లక్ష్మణ్ గారి తరం పూర్తయింది. ఇక రాజకీయ ప్రాసెస్ లో పొలిటికల్ ప్రాసెస్ లో మనది ఒక డెమోక్రటిక్ పార్టీ, కొత్త నాయకత్వం వచ్చింది. మనం కన్నా లక్ష్మణ్ సేవలు కూడా వివిధ రకాలుగా మనం ఉపయోగిస్తామని కూడా చెప్పారు. మూడవది, మీరు రాష్ట్రంలో అధికారానికి వస్తామని మీరు చెప్పారు. దేశంలో ఈ రోజు ఎక్కడ మీరు చూడరు, త్రిపురలో మాకు అక్కడ కనీసం ఒక వార్డు కౌన్సిలర్ లేరు, సర్పంచ్ లేరు, శాసనసభ్యులు లేరు. అక్కడ అద్భుతమైన విజయాన్ని సాధించాం త్రిపురలో అక్కడ చేసే కార్యకర్తల త్యాగం వల్ల. మీరు చూశారు, వెస్ట్ బెంగాల్ లో చూశారు, మాకు అక్కడ పరిస్థితులు బాగలేవు. అయినా వెస్ట్ బెంగాల్ లో ఈ రోజు 18 లోక్సభ స్థానాలు గెలుచుకున్నాము. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి వస్తామని మా పార్టీ నాయకులు పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజల దగ్గరికి తీసుకుపోవడం ద్వారా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయము లేదా ప్రజలు జరుగుతున్న అక్రమాల్ని ప్రజలు తీసుకుపోయి మా విధానాన్ని చెప్పుకోవడం ద్వారా మేము 2024లో అధికారానికి రావడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ప్రతిపక్షం స్ట్రాంగ్ గా లేదని మీరు భావిస్తున్నారా? ఏమండి, ప్రతిపక్షం ప్లేసు అక్కడ నిన్న రామ్ మాధవ్ గారు మాట్లాడిన దాంట్లో ఒక వ్యాక్యూమ్ ఉంది అపోజిషన్ కి అన్నారు. ఈ వ్యాక్యూమ్ నిజమా మీ ఊహ? ఖచ్చితంగా వ్యాఖ్యం ఉంది. క్రెడిబిలిటీ లేదు. ఈనాటి ప్రతిపక్షం మీద క్రెడిబిలిటీ లేదు. అధికార పార్టీ మీద కూడా క్రెడిబిలిటీ తగ్గిపోతుంది. అధికార పార్టీ పట్ల కూడా, రాష్ట్రంలో అధికార పార్టీ పట్ల కూడా ప్రజల భ్రమలు తొలగిపోతున్నాయి. ప్రతిపక్ష పార్టీ మీద క్రెడిబిలిటీ లేదు. ఎందుకంటే వాళ్ళు అనేక సార్లు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడారు, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారు. ఆనాటి అధికార పార్టీలో మంత్రులు, తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రులు ఈ రోజు అవినీతి కేసులు ఎదుర్కొంటున్నారు, జైల్లో ఉంటున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. మీరు నీతిగా నిజాయితీగా పనిచేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, మీకు త్యాగాలు చేయండి, ముందుకెళ్ళండి, నాయకత్వాన్ని పటిష్టపరచండి, గ్రామ నాయకత్వాన్ని పటిష్టపరచండి. నూతన అధ్యక్షుడు నాయకత్వంలో నూతన అధ్యక్షుడు చాలా అనుభవం ఉంది. ఆయన మా రాష్ట్ర అధ్యక్షుడు సోమవీర్రాజు గారు చాలా పోరాటాలు చేశారు. ప్రజాజీవనంలో గత 40 సంవత్సరాల నుంచి ఉన్నారు. వారి నాయకత్వం ముందుకెళ్ళండి, ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజలతో ఉండండి వారి సందేశం. ఈ యొక్క నిన్నటి రోజున తెలిసిన ఆయన ఉపన్యాసంలో ఈ 3-4 టేకలు వేసి నేను తీసుకుంటున్నారు. ఖచ్చితంగా మాకు పూర్తి విశ్వాసం ఉంది. నూతన అధ్యక్షుడు నాయకత్వంలో 2024లో ఘన విజయం సాధిస్తాం. భారతదేశం ఇప్పటికే మేము ప్రూవ్ చేసాం. త్రిపుర, ఇన్ వెస్ట్ బెంగాల్ అండ్ అదర్ ప్లేసెస్ ఆల్సో. రైట్, సాగర్ గారు. ఆంజనేయ రెడ్డి గారు, 2019 ఎలక్షన్స్ లో 41% వచ్చినటువంటి టీడీపీకి క్రెడిబిలిటీ లేదా? 0.8% వచ్చినటువంటి బీజేపీ క్రెడిబిలిటీ లేదా? ఎవరి క్రెడిబిలిటీ లేదండి? బీజేపీకి 8% వస్తే 0.8%, నాట్ ఈవెన్ 1% వస్తే క్రెడిబిలిటీ బీజేపీకి ఉంది. నేను మాట్లాడే చెప్పిన చాలా కన్స్ట్రక్టివ్ గా మాట్లాడా. మీరు రాష్ట్రానికి రావాల్సినటువంటి హామీలు చాలా ఉన్నాయి. హామీలనిచ్చి ప్రజల మనసు గెలుచుకొని ప్రజల్లోకి వెళ్ళి మీరు గెలిస్తే ఎవరికి ఎటువంటి అభ్యంతరం లేదు. అంతే తప్ప చీప్ పాలిటిక్స్ చేస్తేనే అభ్యంతరం. ఇక్కడ లేని మాటలు, సంఘర్షణని, ఇదని అదని మాట్లాడడం కరెక్ట్ కాదు. అది మీరు ప్రజలు ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలు, ప్రత్యేక హోదా దగ్గర నుంచి చాలా హామీలు పెండింగ్ ఉన్నాయి. అది ఇచ్చిన తర్వాత మేము ఇది చేశాం, మాకు ఇప్పుడు ఓటేయండి. మీరు ప్రతిపక్షం, ఇప్పుడున్న ప్రతిపక్షం చేయలేదు, మేము రాష్ట్రానికి మేము మేలు చేశామని చెప్పి ప్రజల ముందుకెళ్ళి మీరు అధికారంలోకి వస్తారా లేకపోతే ప్రతిపక్షంలో కూర్చుంటారా? ఆ తర్వాత ప్రజలు డిసైడ్ చేస్తారు. ఈ విభజన సంబంధించినటువంటి రాష్ట్రానికి రావాల్సినటువంటి విషయాలు ఏవి మాట్లాడకుండా సంఘర్షణ చేయండి, ప్రజల్లోకి వెళ్ళండి, వీధుల్లోకి వెళ్ళండి, పోరాటం చేయండి. దాని వల్ల ప్రతిపక్ష హోదా రాదు. రాష్ట్రానికి ఏమైనా చేస్తే వస్తుంది. రాష్ట్రానికి ఏమైనా చేసి మీరు ప్రజల దగ్గరికి వెళ్తే వస్తుంది. రైట్, చెప్పండి. దేశాయ్ గారు, మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. మీ నాయకులు ఆనాటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా వల్ల వచ్చే ఇదేమిటి, అంతకంటే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నారు, నిధులు ఇస్తున్నారు, ప్రత్యేక హోదా అనేది కాలం చెల్లిన విధానం అని చంద్రబాబు నాయుడు గారే స్పష్టం చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మీరు ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్నారు. రెండవది హామీలు అన్నారు. విభజన హామీ 10 సంవత్సరాల లోపల ఇచ్చే అవకాశం నేనేం చెప్పాను? ఆంజనేయ రెడ్డి గారు, ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు, సంస్థలు కూడా రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. మీరు ఇవన్నీ కూడా దాపెట్టేసి మీ చేసిన తప్పులను, మీ అవినీతి పని కప్పిపుచ్చుకోవడం కోసం మీరు రకరకాలుగా మాట్లాడేస్తుందో అది సమంజసం కాదు. ఆంజనేయ రెడ్డి గారు, నేను చెప్పింది మీకు అర్థం కాల, నా పాయింట్ మీకు అర్థం కాల. ఒక్క నిమిషం. నేను చెప్పింది ఒక్క నిమిషం. ఆంజనేయ రెడ్డి గారు, ఒక్క నిమిషం.
నేను చెప్పింది ఏంటంటే మేము ప్రత్యేక హోదా మీద వెనకలికి యూటర్న్ చేసుకున్నామని చెప్పే విషయంలో ప్రజలు మమ్మల్ని తిరస్కరించారు. ప్రత్యేక హోదా అంశం మీద వైసీపీ పార్టీ చాలా క్లియర్ గా మేము వస్తే మెడలు మంచి తీసుకొని వస్తామంటే వైసీపీని నమ్మారు. మరి అప్పుడు ఆ హామీని ఏదైతే వైసీపీ పార్టీ తీసుకొని వస్తారని చెప్పిందో అది లైవ్ లో ఉన్నట్టు లెక్క. రైట్. ఆ ఒక అంశం మీద మీరు ఇప్పుడు మేము ఆ మాట చెప్పాం కాబట్టి వైసీపీని ప్రశ్నించండి. మీరు ఆ మాట వైసీపీ పార్టీకి రైట్ 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 ఇష్యూ డైవర్ట్ అవుతాం. ఒక్క నిమిషం. రాజ్యాధికారం ఎట్లా వస్తుంది? రైట్ రైట్ ఒక్క నిమిషం. రైట్ ఆయన ఖాళీగా ఉన్నారు. రైట్ రైట్ ఖాళీగా ఉన్నారు. ప్రత్యేక ఒక్క నిమిషం. అరే నేను చెప్పింది ఒక్క నిమిషం. వాళ్ళ వాదన వాళ్ళది, మీ వాదన మీది. ఒక్క నిమిషం విద్యాసాగర్ గారు, మీ వెర్షన్ మీరు చెప్పారు, ఆయన వాళ్ళ వెర్షన్ అది. ఒక్క నిమిషం. రైట్ రైట్. ప్రతిపక్షం హోదాలో ఉన్నాం ఈ రోజు. ఒక్క నిమిషం. ఆ రోజే కనుక మేము అటువంటి నిర్ణయం తీసుకుని ఉంటే మాకు ఈ రోజు ప్రతిపక్షంలో అధికారంలో ఉండే వాళ్ళము. రైట్. భుజాలు వేసుకున్నటువంటి వైసీపీ పార్టీ ఈ రోజు లైవ్ లో పెట్టింది అది. మరి ఇప్పుడు ఉన్నటువంటి అధికార పక్షానికి బీజేపీకి మంచి సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆ యొక్క కోరిక నెరవేర్చే బాధ్యత బీజేపీ మీద ఉంటది, కేంద్ర ప్రభుత్వం మీద ఉంటది. యు క్యాచ్ మై పాయింట్. ప్రభుత్వం కూడా ఏనాడు ఈ రోజు ప్రత్యేక హోదా గురించి మాట్లాడడం కానీ, లేదా ప్రధానమంత్రి కలిసినప్పుడు ఆయన ఇచ్చే అజెండాలో, ఆయన డిమాండ్స్ లో కానీ ఈ ప్రత్యేక హోదా ఎప్పుడు కనిపించలేదు. లేదు లేదు, ఆయన వెళ్ళొచ్చినప్పుడల్లా ఆ మొక్క చెప్తున్నారండి. జగన్ గారు బయటకు వచ్చిన ప్రతిసారి ఆ మొక్క చెప్తున్నారు. కాకపోతే సీరియస్ యాజిటేషన్ లాంటిది ఏం లేదు. సాధ్యమయ్యేది కాదని వాళ్ళు కూడా తెలుసుకున్నారు. రైట్ రైట్. ఒక్క నిమిషం. ఫైనల్ గా బొలిశెట్టి గారు, ఈవేళ అపోజిషన్ కి ఒక వ్యాక్యూమ్ ఉందని మీరు నమ్ముతున్నారా? 100% అండి. ఎందుకంటే ఇప్పుడు కాదండి, ఇది గతంలో తెలుగుదేశం ఉన్నప్పుడు కూడా ప్రతిపక్ష పాత్ర జగన్మోహన్ రెడ్డి గారు పోషించలేదు ఏ రోజు కూడా. ఎందుకంటే ఆయన రోడ్లు పెట్టుకొని ఎలాగైనా అధికారం గురించి, ఇద్దరు కూడా అధికారం లేకపోతే బతకలేని పరిస్థితి, ఇద్దరికి కేసులు ఉన్నాయి, ఇద్దరికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కాబట్టి వీళ్ళకి అధికారంలో లేకపోతే వీళ్ళు జీవించలేని పరిస్థితి ఉంది. ఈ ప్రజలు అన్నది అసలు ప్రజలను పట్టించుకోవడం మానేశారండి. ఇదివరకు అది ప్రతిపక్ష పాత్ర పోషించేటట్టయితే, ఇందాక పద్మజ గారు చెప్తున్నప్పుడు అదివరకు వాళ్ళు అన్యాయం చేస్తుంటే చూస్తూ ఎందుకు ఊరుకున్నారండి? అమరావతిలో రాజధాని అంటే శంకుస్థాపనకి వెళ్ళడం మానేయడం కాదు కదా, ఆ రోజే స్టేట్మెంట్ ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళందరూ తప్పులు చేస్తున్నారు, దీన్ని మేము ఒప్పుకోవడం లేదని. ఎందుకు ఇవ్వలేదండి? ఇవ్వడం పైపెచ్చు అసెంబ్లీ సాక్షిగా దాన్ని సమర్థించడం కూడా 3 రాష్ట్రాలు ఒక రాజధాని ఉంటే మంచిది అని. మీ టైం వస్తుందమ్మా, మీ టైం వస్తుంది. మీరు అపోజిషన్ లో ఉన్నప్పుడు కానీ లేకపోతే అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడండి. నా టైంలో కూడా మీరు మాట్లాడతారుగా, నాకు ఇచ్చిన టైంలో మీరు మాట్లాడతారుగా. కాసేపు నాకు ఇచ్చిన టైం నాకు ఉన్నాయండి. అప్పుడు అసెంబ్లీ సాక్షిగా చెప్పడం, ఆ రోజు చెప్పలేదు అనుకోండి, ఈ రోజు నిలదీసే హక్కు ఇంకా గట్టిగా ఉంటుంది కదా. కాబట్టి అలాగా ఏంటంటే ఏ ఎండకా గొడుగులాగా ప్రస్తుతానికి అధికారం అలా తెచ్చుకోవాలి. ఇంకోటి ఏంటంటే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ టు గెయిన్ ద పవర్. అంటే పవర్ తెచ్చుకోవాలంటే ఇదివరకు ప్రజల దగ్గరికి వెళ్ళేవారు. ఇప్పుడు అలా కాకుండా ఒక స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీని పెట్టుకొని ప్రజల్ని ఎలా మాయ చేయాలని పెట్టుకొని మాయ చేస్తున్నారు. ఇదివరకు వాళ్ళు చేశారు, ఇప్పుడు వీళ్ళు చేశారు. నేను చెప్పేది ఏంటంటే బాటమ్ లైన్, ప్రజలు ఈరోజు బాధలు వస్తే ఎక్కడికి వస్తున్నారండి? ఎందుకు వస్తున్నారు? ఎందుకు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళడం లేదండి? ఎందుకు ట్యాక్సీ వాళ్ళు కానీ, లేకపోతే కళాకారులు కానీ, లేకపోతే నృత్యాలు చేసుకునే వాళ్ళు కానీ, వీళ్ళందరూ ఎందుకు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తున్నారండి? ఎందుకు స్వర్ణకారులు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తున్నారండి? ఎందుకంటే ఈ ప్రతిపక్ష పాత్ర పోషించడానికి ఎవరు లేరు కాబట్టి. ఇప్పుడు బీజేపీ జనసేన కంబైన్డ్ ఫోర్స్ ఎలాగుంటుందంటే అండి, ఇదివరకు మొత్తం రాష్ట్రాల్లో ఉన్న దేశంలో ఉన్న వాళ్ళందరినీ తీసి ఎలాగైతే జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందో అటువంటి పవర్, అటువంటి లేతల్ పవర్ వీళ్ళకి వచ్చిందండి. ఎందుకంటే ఈ రెండు ప్రతిపక్షాలు, ఇదివరకు తెలుగుదేశం కానీ, ఇప్పుడు ఇదివరకు వైసీపీ కానీ, ఇప్పుడు తెలుగుదేశం కానీ ప్రతిపక్ష పాత్ర ఎప్పుడు పోషించడంలా. ఓన్లీ దోచుకొని తింటే వాళ్ళు ఒక రాజధాని పెట్టి 4,000 ఎకరాలు తీసుకున్నారు, మనం 3 రాజధానులు పెట్టి 12,000 ఎకరాలు దోచుకుందాం. ఇది తప్ప, ఈ రాజధాని స్కీమ్ కూడా డబ్బుల గురించే తప్ప ప్రజల గురించి కాదు. అధికార వికేంద్రీకరణ అంటే నిజంగా అధికార వికేంద్రీకరణ చేయమనండి, గ్రామాలకు అధికారాలు ఇవ్వమనండి, గ్రామాలు ఏం కావాలో అది నిర్ణయించుకోనియండి, జిల్లాలు ఏం కావాలో జిల్లాలు నిర్ణయించుకోనండి. జగన్మోహన్ రెడ్డి ఎవరండి నిర్ణయించడానికి? అసలు రాజ్యాంగం ఇచ్చిన అధికారం ఎవరికి ఇచ్చింది? గ్రామసభకి ఇచ్చింది. ఎక్కడుంది గ్రామసభ? ఉంది ఆయన పులివెందుల్లోనే గ్రామసభ ఇప్పటి వరకు జరగలేదు. అది తండ్రి గారి టైంలో జరగలేదు, ఇప్పుడు జరగలేదు. తాతగారు వచ్చి నిలబడేవారు, ఎవరైనా వస్తే అడ్డుకొస్తే మనం ఏం చెప్తే అదే జరగాలి గ్రామ సభలోని. కాబట్టి గ్రామాలకు అధికారం ఇవ్వాలండి సాయి గారు. గ్రామాలకు అధికారం రానంత వరకు మన దేశంలో ఇబ్బంది ఉందంటే మనకి డెఫినెట్గా ప్రతిపక్ష పాత్ర బీజేపీ జనసేన కలిసి పోషిస్తాయి. రైట్. ఫైనల్గా పద్మజ గారు,
కాదండి, ఇప్పుడు వీర్రాజు గారు ఒక పార్టీ అధ్యక్ష పదవిని ప్రమాణ స్వీకారం రోజున కార్యకర్తలకు ఉత్తేజాన్ని ఇవ్వడం కోసం ఆయన మాట్లాడిన మాటలు కూడా చాలా స్పష్టంగా చెప్పారు. పాపం మనం అధికారం కాదు, ప్రతిపక్ష స్థాయి కోసం పోరాటం చేయాలి అని మాట్లాడారు. ఏ ప్రజాస్వామ్యంలో అయినా దాన్ని మనం వెల్కమ్ చెప్పాలా. మేము అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఖచ్చితంగా సమర్థవంతమైన సద్విమర్శలు చేసే ప్రతిపక్షం కావాలని మేము కోరుకుంటాం. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి దౌర్భాగ్యం ఏమంటే, జాతీయ పార్టీగా చెప్పుకునే బీజేపీ కానీ, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు కానీ, పార్టీ పుట్టంగానే ఆ పార్టీనా ఈ పార్టీనా ఏదో ఒక పార్టీ పంచం చేరితే తప్ప ప్రజల ఆమోదం లేదు మనకు అనేది చాలా స్పష్టంగా తెలిసినటువంటి జనసేన పార్టీ కానీ ఏదో ఒక పొత్తుల కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప అధికారం కోసం, ప్రజల కోసం పోరాటం చేసిన తీరు ఎక్కడా కనిపించట్లేదు. దానికి ఒక స్పష్టమైన ఉదాహరణ ఏంటంటే, జనసేన, బీజేపీ, టీడీపీ గత 5 సంవత్సరాల పాలనా కాలాన్ని ప్రజలు చాలా ఖచ్చితంగా అనుభవించారు, స్పష్టత తెచ్చుకున్నారు, క్లారిటీ ఉంది ప్రజలకి. ఎందుకంటే ఆ రోజున ఎవరైనా సరే అధికారం ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేశారనే దాన్ని గమనిస్తారు. దానికి బీజేపీ పూర్తిగా ఫెయిల్ అయింది. విభజన గాయం తర్వాత ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఏ విభజన హామీలను కూడా అది నెరవేర్చలేదు. పోనీ 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సావాస దోషం వల్ల అలా జరిగిందని అనుకుందామా? ఆ రోజున పాచిపోయిన లడ్డూలు అని చెప్పినటువంటి పెద్ద మనిషి ఈ రోజు మళ్ళా పోయి వాళ్ళ చంకనెక్కాడు. మరి ఏ డిమాండ్ కోసం ఆయన వెళ్ళి ఆ చంకనెక్కాడు, ఈ రోజు ఏం సాధిస్తాడనేది కూడా ప్రజలు చూడడం జరుగుతుంది. మేము ఒకటే, మొదటి రోజు నుంచి, మా పార్టీ పుట్టిన రోజు నుంచి కూడా మేమేం భావిస్తున్నామంటే ప్రజల పొత్తు కోసం ప్రయత్నం చేస్తున్నాం, ప్రజల మనసు గెలవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఈ రోజు ప్రతిపక్ష పార్టీ హోదాలో కూడా ఆ రోజు పూర్తి స్థాయిలో మేము సక్సెస్ ని సాధించాం. కాబట్టే 10 సంవత్సరాల మా పనితీరుని, ప్రజల పక్షాన మేము చేసిన పోరాటాన్ని సమర్థించారు. కాబట్టి ప్రజలందరూ మాకు మద్దతు ఇచ్చారు, అధికారాన్ని ఇచ్చారు. అధికారాన్ని ఇచ్చిన తర్వాత కూడా ఇచ్చిన 1 సంవత్సరం లోపలే మేము దాదాపు 98% మా మాటని నిలబెట్టుకుంటూ మా మానవత్వాన్ని చాటుకుంటూ ముందుకెళ్తున్నాం. కాబట్టి మేము చాలా సుస్థిరంగా అధికార పక్షమే మేము అని ప్రతిపక్షాలు కూడా, ప్రతిపక్ష స్థానం కోసం ప్రయత్నం చేస్తున్న పార్టీలు కూడా అధికార పక్షం జగన్మోహన్ రెడ్డి గారే, ఆ వ్యాక్యూమ్ ఉండే ప్రతిపక్షం కోసం మనం పరిగెత్తాలా, పోటీ పడాలా అనే తీరులో ఉన్నాయి. మేము నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే. ఈ రోజున ఈ రాజ్యాంగం గురించి మాట్లాడే పెద్ద మనుషులు రాజ్యాంగాన్ని ఎలా తుంగలో తొక్కారో, గత 5 సంవత్సరాల ప్రభుత్వ కాలంలో ప్రజాస్వామ్యాన్ని ఎంత హేళన చేశారో చూశారు. ఈ రోజున ప్రతిపక్ష స్థానంలో 23 ఉన్నారు అని చెప్పుకుంటున్నారు కానీ ఎంత మంది ఈ రోజు మేము తలుపులు తెరిస్తే రావడానికి సిద్ధంగా ఉన్నారో రాష్ట్ర ప్రజలకు చాలా స్పష్టంగా మీడియా ద్వారా తెలుస్తూ ఉంది. కానీ కాబట్టి రాజీనామా చేస్తే తప్ప మేము ఎంట్రీ ఇవ్వట్లేదు. కాబట్టి మేము ప్రజల ముందుకి మా పాలనా విధానంతో ముందుకెళ్తాం. అన్ని ప్రాంతాలని శ్రమదృష్టితో చూస్తాం. ఈ కుంచిత స్వభావం ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలుగా చెప్పుకునే అందరి నేతలు ఉత్తరాంధ్రకి, రాయలసీమకు చేస్తున్న ద్రోహాన్ని కేవలం 29 గ్రామాలకి పరిమితమైన ఒక సామ్రాజ్యవాద ధోరణి, అంటే కేవలం మద్దతు కూడా రాష్ట్ర అంటే సామ్రాజ్యవాదం అంటే గ్రామాలకు మాత్రం ఒక సామ్రాజ్యవాదాన్ని పరిమితం చేసుకుంటున్నారు వాళ్ళు పరిమితం చేసుకుంటున్నారు. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. విధానం ఉందో కేంద్రం చెప్తూ ఉంది స్పష్టంగా. అయినా కూడా ఇక్కడ డ్రామాలు ఆడుతున్నటువంటి నేతలను కూడా ప్రజలు గమనిస్తున్నారు. సంవత్సరాల టైం ఉంది. బీజేపీ పార్టీ కనీసం ఇప్పుడైనా తనకు ఉన్నటువంటి అధికారాన్ని వెచ్చించి చేస్తే తప్ప 2024 ఎలక్షన్స్ లో వెళ్ళడానికి కనీస నైతిక అర్హత కూడా బీజేపీ పార్టీకి ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ చేస్తున్న తప్పులు, గతంలో ప్రధాన పార్టీ చేసిన తప్పులు అవన్నీ కూడా ప్రజల దగ్గర. ఇందాక విద్యాసాగర్ గారు అడిగింది 0.8% ఉన్న మీకు ఎలా సాధ్యం అనుకున్న 41% ఓట్లు ఇచ్చినటువంటి తెలుగుదేశం కాదని మిమ్మల్ని మీరు ప్రతిపక్షం అని ఎలా ఫీల్ అవుతున్నారని అడుగుతున్నారు ఆయన. 0.8% మంచి ప్రశ్న. నేనేమంటున్నా అంటే 2019లో జరిగిన ఎన్నికలు ఒక ప్రత్యేకమైన ఎన్నికలు, ఒక ప్రత్యేక దృష్టితో జరిగాయి. చంద్రబాబు నాయుడు గారు నిరంతరం నరేంద్ర మోడీ గారిని విమర్శించడం, నరేంద్ర మోడీ గారి మీద హస్తగాల వ్యాఖ్యలు చేయడం, ప్రతిరోజు ఆయన వారి అబ్బాయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాయని దృష్టిలో పెట్టుకున్న మా పార్టీ కార్యకర్తలు, మా హార్డ్ కోర్ ఓటర్స్ కూడా, ఐఎమ్ నాట్ హెసిటేటింగ్ లైవ్ లో చెప్పడానికి నేనే ఇబ్బంది పడడం లేదు. మా హార్డ్ కోర్ ఓటర్స్ కూడా జనసంఘ నుంచి ఓటింగ్ వేస్తున్న బీజేపీ కార్యకర్తలు, ఓటర్స్ కూడా చాలా మంది చంద్రబాబు నాయుడు గారిని ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి పంపించాలా, ఆయన్ని ఓడించాలా, చాలా అసభ్యంగా మాట్లాడుతున్నారు, నరేంద్ర మోడీ గారి మీద వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని
ఒక తీవ్రమైన కోపంతో మా పార్టీ ఓటర్స్ కూడా, మా పార్టీ కార్యకర్తలు కూడా చాలా మంది ఈ రోజు ఆనాడు ఈ వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ పార్టీకి ఓటు వేయడం జరిగింది. కానీ రాబోయే పరిస్థితులు ఆ విధంగా ఉండవు. ఒక్క నిమిషం మాట్లాడండి ఆయన. ఖచ్చితంగా ఈ తెలుగుదేశం పార్టీతో భవిష్యత్తులో పొత్తు ఉండదు అని స్పష్టత ఇవ్వగలుగుతారా? అక్కడ పద్మజ గారు ఇంకో మాట అడుగుతున్నారు. ఆంజనేయ రెడ్డి గారు భవిష్యత్తులో తెలుగుదేశంతో పొత్తు ఉండదని హామీ ఉంటదా అని అడుగుతున్నారు. ఇప్పటికే స్పష్టం చేశారు. మా సునీల్ దేవధర్ గారు చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశంతో పొట్టుండదు. మనం ఒంటరిగా ఈనాడు జనసేన తోటి ఒక ప్రజల కోసం సిన్సియర్ గా, నీతిగా, నిజాయితీగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ గారితో మేము కలిసి ముందుకెళ్తున్నాము. ప్రజలు మమ్మల్ని విశ్వసిస్తారు. 2024లో తప్పకుండా. రైట్, ఇక్కడ ఒక పాయింట్, పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి పాచిన లడ్డూల కాన్సెప్ట్ కూడా మీరు అంగీకరిస్తున్నారా? ఇవి చాలా మాట్లాడుకుంటామండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు అది వదిలేసినట్టేనా? ఈ రోజు ఒక్క నిమిషం పార్లమెంట్ ఒక్క నిమిషం అండి ప్లీజ్. పద్మజ గారు ఒక్క నిమిషం, ఒక్క నిమిషం పద్మజ గారు. అంత తీవ్రమైన విమర్శలు చేసినప్పటికీ కూడా ప్రధానమంత్రి గారి మీద చాలా అసభ్యంగా మాట్లాడినప్పటికీ కూడా ప్రధానమంత్రి ఈ రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు నల్ల చొక్కాలు వేసుకున్నారు, నల్ల బిల్లు ఫ్యూచర్ లో ఉండదు అనేది కన్ఫర్మా? చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి, ఒక్క నిమిషం సార్, ప్రధానమంత్రి కార్యాలయానికి ఫోన్ చేసి ఈ కరోనా విషయంలో నేను ప్రధానమంత్రితో మాట్లాడాలనుకున్నాను అని చెప్పిన తర్వాత రెండవ రోజు ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారితో ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది. అలాగే ఏమన్నా పొత్తు ఉంటుందా రేపు ఫ్యూచర్ లో? ఇంకా పొత్తు లేవని స్పష్టం చేశాము. కాంగ్రెస్ పార్టీని దెయ్యం అని చెప్పిన తర్వాత ఒక్క నిమిషం పద్మజ గారు, మీరు మంచి పాయింట్ మాట్లాడేటప్పుడు మధ్యలో రన్నింగ్ కామెంట్ చేస్తారు. ఒక్క నిమిషం కంక్లూడ్ కానీ. రైట్, ఫైనల్ గా విద్యాసాగర్ గారు, మీరు బీజేపీతో పొత్తు లేకుండా ఉండగలుగుతారా? ఉండదని చెప్తారా కన్ఫామ్ గా? పొత్తులు అన్నవి ఈ రోజు మనము ఇక్కడ కూర్చొని నిర్ణయించేది కాదు. రాజకీయాల్లో అంటే ఎప్పుడైనా పొత్తులు ఎవరితోనైనా ఉండొచ్చు, మిత్రులు లేరు. ఎప్పుడు ఎవరితో అయినా కలవచ్చు. కలవచ్చు. ఇక్కడ దేశ అవసరాలు ఉంటాయి, రాష్ట్ర అవసరాలు ఉంటాయి. అదే సార్, ఇప్పుడు అలాంటి పొత్తులకైతే దాంతో ఉండబోదు అని చెప్పరు బీజేపీతో. సార్ ఇప్పుడు రాజకీయాల్లో మీరు చాలా కీన్ అబ్జర్వర్ రాజకీయాల మీద గత నాకు తెలిసి 20 సంవత్సరాల నుంచి. ఇది దేశంలో ఎప్పుడైనా ఏ పొలిటికల్ పార్టీ, నేను ఇచ్చిన ఐ విల్ టెల్ యూ బెస్ట్ ఎగ్జాంపుల్, జయలలిత వైగోకు సంబంధించినటువంటి కేసులో ఎల్టీటీకి సమర్థంగా ఆయనకు ప్రోగా మాట్లాడితే దేశద్రోహం కేసు పెట్టి తీసుకొచ్చి 9 నెలలు జైల్లో పడేసింది. పడేసిన తర్వాత ఎలక్షన్స్ వస్తే తిరిగి వైగోతోనే కొన్ని సైద్ధాంతిక ఇష్యూస్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎప్పుడు పొత్తు పెట్టుకోలేదు. అది సైద్ధాంతికంగా ఉండేది. కమ్యూనిస్టులు, బీజేపీ పొత్తు పెట్టుకోలేదు. ఇద్దరు కలిసి వేరే పార్టీకి, ప్రభుత్వానికి మద్దతు ఇచ్చారు కానీ కలిసి పొత్తు అయితే ఎప్పుడు పెట్టుకోరు. సైద్ధాంతికత అనేది అది. అట్లాగా మీ పార్టీ పరంగా ఇక జీవితంలో వాళ్ళైతే వద్దంటున్నారు, మీరు పొత్తు పెట్టుకోము ఇక పైన అన్న స్పష్టత ఇవ్వగలరా? లేదు ఏమైనా జరగచ్చు అంటారా? సార్ ఒకటి, పొత్తు అంటే ఒకరు వన్ సైడ్ లవ్ ఉండదు ఎప్పుడు కూడా. పొత్తు అంటే రెండు పక్కల నుంచి వచ్చే లవ్వే అది. రైట్, రెండు పక్కల నుంచి వచ్చే లవ్వే. ఆ పక్క నుంచి లవ్. మీ వైపు ప్రేమించడం మానేమని అడుగుతున్నారు, మీరు ప్రేమించడం మానేస్తారా? ఏమండి, మిమ్మల్ని ప్రేమించద్దు అంటున్నారు. అంటే ఇప్పుడు ఎవరు రేపొద్దున 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల అప్పుడు లవ్ వస్తుందేమో అంటారు. ఎవరు చూసి ప్రేమిస్తారో రైట్, ఎవరు ప్రేమించుకుంటారు లేదు అక్కడ. ఒక్కటే నిమిషం కంక్లూడ్ చేయండి. బీజేపీ ఒక్క నిమిషం అండి ప్లీజ్. తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు విడిగా ఉంటాయా? ప్రతిపక్ష స్థానంలో బీజేపీ భర్తీ చేయగలుగుతుందా? యాక్చువల్గా ఇప్పుడు బీజేపీ స్టేట్మెంట్ ఇవ్వడానికి, ఎందుకంటే దీన్ని రివర్స్ స్ట్రాటజీ అంటారు. సో టీడీపీలో వాక్యూమ్ ఉందన్న విషయం అనేది అందరికీ తెలిసిన విషయమే. టీడీపీ ప్రతిపక్ష పోషించట్లేదని చెప్పేసి. అయితే బీజేపీ దీన్ని పొత్తు పెట్టుకోలేరు కాబట్టే దాన్ని రివర్స్ స్ట్రాటజీ ప్లానింగ్ ఏమంటారంటే, వీళ్ళలో ఉన్న క్యాండిడేట్స్ని మొత్తం షిఫ్ట్ చేసేసుకొని వీళ్ళ ఆపోజిషన్లోకి తీసుకొని వచ్చి ఇక్కడ సిఓపి, పిఓ అనే 2 ఫార్ములాస్ యూస్ చేస్తాం మేము పొలిటికల్ స్ట్రాటజీస్లలో. అంటే క్యాప్చర్ ఇమాజినేషన్ ఆఫ్ ద ఓటర్స్ అండ్ పోలరైజ్ ఆఫ్ ద పీపుల్. ఈ సందర్భాలలో ఉన్న ఆ ఇమాజినేషన్స్ని బీజేపీ క్యాచ్ చేసింది కాబట్టి వీళ్ళలో ఉన్న వారిని మొత్తం కాన్ఫిడెన్స్లోకి తీసుకొని అందుకే ఈ స్టేట్మెంట్ ఇచ్చింది ఇప్పుడు మీకు. రైట్, థ్యాంక్ యూ అండి. పద్మజ గారు, ఆంజనేయ రెడ్డి గారు, విద్యాసాగర్ గారు, బొలిశెట్టి సత్యనారాయణ గారు, బాలా గారు, ఇది పరిస్థితి. ఒకవైపున
రాజకీయాలు ఏ రోజుకు ఆ రోజు వేడి పెరుగుతున్నాయే కానీ ఆంధ్రప్రదేశ్లో తగ్గట్లేదు. తెలంగాణలో ఎంత సీరియస్ ఇష్యూస్ అయినా చల్లగా సాగిపోతూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ప్రతి చిన్న అంశం కూడా రాజకీయ వేడినే పుట్టిస్తున్నాయి. దీనికి కారణం ఏంటి అన్నటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటి అంశం. ఈ అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ సరికొత్తపల్లి మరి కాసేపట్లో మేము ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్.